అందరూ కూడా వీడియో ఆన్ చేయండి. అందరూ కూడా వీడియోలు ఆన్ చేయండి కాస్త. మన ముఖభావాలు తెలుస్తుంటే చెప్పే వాళ్ళకి, వినే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అందరూ కూడా వీడియో ఆన్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇవన్నీ ఏమో కొంచెం స్పీకర్ ఏమో మ్యూట్ లో పెట్టండి, వీడియో మాత్రం ఆన్ చేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూడా వీడియోని ఆన్ చేయండి దయవుంచి, ప్లీజ్. ఇప్పుడు మన యుగంధర్ వర్మ గారు హారతుల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తారు. దాంట్లో ఇవాళ చెప్పేది కాకట హారతి విశిష్టత, ప్రాముఖ్యత ఏంటనేది మన యుగంధర్ వర్మ గారు రాజమండ్రి గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వినవలసిందిగా, అలాగే మీకు ఏమన్నా కాకట హారతిలో ఏమైనా డౌట్స్ వస్తే అవన్నీ కూడా మీరు అడిగి తెలుసుకుందాం. మనందరం కూడా ఏమైనా డౌట్ వచ్చినా మన వర్మ గారిని కనుక్కుందాం. అందరూ కూడా నిశ్శబ్దంగా ప్రశాంతంగా వింటే ఇంపార్టెంట్ మనకి కాకట హారతి. దాని గురించి మన యుగంధర్ వర్మ గారు మాట్లాడతారు. ఈయన అంతర్జాతీయ షిరిడి సాయి భక్త సమ్మేళనం షిరిడిలో హారతులు ప్రాముఖ్యత మీద చాలా అద్భుతమైనటువంటి సింపోజిజం లో మాట్లాడడం జరిగింది. కాబట్టి బాబా మళ్ళీ మనకి రెండోసారి ఇక్కడ పిలుస్తున్నారు. కాబట్టి అందరూ కూడా శ్రద్ధ భక్తులతో విందాం, మనం అన్ని నేర్చుకుందాం. ఓం శ్రీ సాయిరామ్. సార్ వర్మ గారు కొంచెం మాట్లాడండి సార్. సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ की जय। श्री भगवान वेंकटेश्वर महाराज की जय। सद्गुरु मूर्ति भरद्वाज महाराज की जय। सद्गुरु साईनाथ गुरुमूर्ति महाराज की। श्री ज्ञान प्रदायन चोट अम्मकु जय। श्री गुरु रामानंद स्वामी की जय। श्री गुरुदेव दत्तात्रेय महाराज की जय। श्रीपाद श्री वल्लभ स्वामी की जय। श्रीपाद श्री वल्लभ स्वामी की जय। श्रीपाद श्री वल्लभ स्वामी की जय। ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वती नमः। ओम श्री गुरुभ्यो नमः। శ్రీ షిరిడి సాయి ఇంటర్నేషనల్ సేవా సమితి భక్తజనులందరికీ నా నమస్కారాలండి. అమ్మా, బాబా గారి హారతులు విశిష్టత అనేది ఆల్రెడీ అంటే బాబా గారి హారతుల్ని ఎందుకు షిరిడిలో తన తప్పు శక్తిని ధారపోసి ఆయన భీష్మ గారి చేత ఆ హారతులను రచింప చేశారు అన్న విషయాలు ఇవన్నీ కూడా అక్కడ షిరిడిలో ఉటంకించడం అయింది. ఇప్పుడు మనం కేవలం ఇప్పుడు నరసింహరావు గారు చెప్పింది ఏంటంటే కాకడ హారతిలోని మనం ఇప్పుడు అభంగాలు, ఆ అభంగాల తాలూకా అర్థాన్ని, దాని పరమార్థాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. బాబా గారి దయ వల్ల ఆయన ఎంతవరకు పలికిస్తే అంతవరకు ఆ ప్రజ్ఞ పనిచేసిన మేరకు తెలియచేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనకి ఈ గారు ఏం చేశారంటే అవతల ఉండే వాళ్ళ ఎదుగు తీసుకొచ్చి అత్యంత సులువుగా మొత్తం అందరూ మోక్షలాగా విధానాన్ని అని తానే మనం ఇప్పుడు పాడేటప్పుడు జరిగే వాయిస్ వస్తుందా నరసింహరావు గారు? వాయిస్ బ్రేక్ అవుతున్నట్టుంది. ఇది నేను స్పీకర్ పెట్టుకుని మాట్లాడుతున్నానండి. అంటే ఇయర్ ఫోన్స్ పెట్టి దాని స్పీకర్ దగ్గర మాట్లాడుతున్నాను. అది సౌండ్ కూడా లో సౌండ్ వస్తుంది, లో వాయిస్ వస్తుంది, బ్రేక్ అవుతుంది. తీసేయమంటారా? ఇప్పుడు వినపడుతుందమ్మా క్లియర్ గా? ఇప్పుడు బాగుందండి. అంటే
ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అదే మైక్ దగ్గర పెట్టి మాట్లాడితే క్లియర్ గా ఉంటుందేమో అని మాట్లాడాను అంతే. సరేనమ్మా, ఇప్పుడు వినపడుతుందిగా? కొంచెం మళ్ళీ దగ్గర చెప్పండి. పెట్టుకుంటే సౌండ్ బాగా వస్తుందేమో. సాయిరా, చెప్పండి సార్. ఓకేనా అండి? ఇప్పుడు హలో, ఓకే ఇప్పుడు ఓకే ఇప్పుడు కానీ ఓకేనండి. అది బాబా గారు మనకి 4 జాముల కాలానికి 4 హారతుల్ని ఆయన రచింప చేయడంలోను, ఆ హారతుల్ని మన చేత అది ఆచరింప చేయడంలోను ఒక అర్థం, పరమార్థం, అంతరార్థం కూడా ఉన్నది. ఏంటంటే అది ప్రతి మనిషి కూడా ప్రతి జాముకి ఒక్కసారి భగవంతుడిని కనుక స్తుతి స్తోత్రం చేసుకుంటూ ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటుంటే ఆ 12 గంటల కాలంలో, ఆ 6 గంటల కాలంలో, ఏదైతే ఆ జాము కాలంలోను వాడు చేసిన, తెలియక గాని తెలిసి గాని చేసిన పాప రాశి ఏదైతే ఉంటుందో అది దగ్ధం అయిపోవడానికి వీలుగా బాబా గారు, అంటే ఇప్పుడు ఉదయం కాకడ ఆరతి 5 గంటల నుంచి 5:15కి మొదలైన కాకడ ఆరతి మళ్ళీ 12 గంటల వరకు మనం ఏం చేస్తాం? ఏవేవో కార్యకలాపాల్లో మునిగిపోతాం, మానవులం కాబట్టి. మన ఉద్యోగాలు, బాధ్యతలు ఇటువంటివి ఏవో ఉంటాయి. కానీ ఈ ఈ పొద్దున్న 6 గంటల నుంచి ఆ 12 గంటల వరకు ఉండే కాలంలో ఎన్నో కొన్ని చూడరానివి చూస్తూ ఉంటాం, వినరానివి వింటూ ఉంటాం. అలాగే మనం కూడా తెలిసి తెలియక ఒకవేళ ఏవో చిన్న చితక అబద్ధాలు చెప్పినా, సత్యాన్ని మరుగుపరిచినా, ఇవన్నీ కూడా పాపపు రాశి కింద మనకు వెనకాల పేరుకుపోతూ ఉంటాయి. అంటే 24 గంటల్లో మన వెనకాల దగ్గరగా ఒక కొండంత పాపపు రాశి దూది కొండలాగా పేరుకుపోతుంది. అప్పుడు బాబా గారు ఏం చేస్తారంటే, వీళ్ళు ఇలాగే చేసుకుంటూ పోతే ఎప్పటికి మోక్ష మార్గాన్ని పొందుతారు, మోక్షాన్ని పొందుతారు, ఎప్పటికీ ఆ పరబ్రహ్మలో లీనం అవుతారు వీళ్ళు. అందుకని అత్యంత సులువైన మార్గాన్ని దాన్ని ఏం చేశారంటే, అది ముస్లిమ్స్కి అయితే దాన్ని నమాజ్ అంటారు వాళ్ళు. మనకి బాబా గారు ఏం చేశారంటే కరెక్ట్ అయిన టైమ్స్ ని సూచించి ఈ హారతులను కరెక్ట్ గా నిర్దేశించి అప్పుడే పాడుకోమన్నారు. ఆ పాడుకునే ఆ హారతుల్లోనే కొన్ని రాగాల్లో మనకు సంబంధించిన ఆరోగ్యాన్ని, మన ఆయుష్ని దాంట్లోనే మిళితం చేసేసి దాన్ని అభివృద్ధి చేసుకునేలాగా ఆ ప్రక్రియను ఆయనే పెట్టేశారు. అందుకనే ఎవరికి లేని ప్రత్యేకత బాబా గారికి. అంటే మిగిలిన మందిరాల్లో ఓన్లీ హారతికర్పూరం ఇచ్చేసి, మంగళహారతి ఇచ్చేసి ఊరుకుంటారు. కానీ మన బాబా గారిది ఓన్లీ హారతులే. షిరిడి అంటే 4 హారతులు ఎక్కువగా మనం చూసేది. ఆ హారతుల కోసం మనం ప్రత్యేకంగా ఎంతో ఉత్సుకతతో, ఉత్సాహంతో వెళ్తూ ఉంటాం. దాంట్లో మొట్టమొదటిది కాకడ హారతి. కాకడ హారతిని తీసుకుంటే మొట్టమొదటి హారతిలో జోడునియా కరాచరణి హే విలామాత పరిసావి వినంతి మాజీ పండరీనాథ. ఇలా అనడంలో మనకు చూడండి కరెక్ట్ గా దాంట్లో ఉన్న మరాఠీలో ఉన్న ఆ భూపాల రాగంలో పాడిన ఆ చరణాల యొక్క అర్థాన్నే మనం తీసుకుందాం. దాంట్లో ఉన్న ఏ లైన్స్ అయితే ఉన్నాయో ఆ లైన్స్ అర్థాన్ని తీసుకుని దాన్ని మనం విడమర్చుకుంటూ చెప్పుకుంటూ పోతే ఫస్ట్ లో ఏమున్నది? మొట్టమొదట్లో జోడూనియ కరాచరణి అంటే కరచరణములను, అంటే నా కాళ్ళని, కరములు, చరణములు, నా చేతులను జోడూనియ జోడిస్తున్నాను. అంటే ఏంటి? 2 చేతులు దగ్గరికి పెట్టి నమస్కారం పెట్టుకునే బాణిలో ఇలా నుంచుని 2 కాళ్ళు దగ్గరికి పెట్టుకుని హే విలామాత. మాత అంటే మన నుదురు. ఈ నుదుర్ని బాబా గారి పాద పద్మాల మీద వంగి ఈ నుదురుని అక్కడ తాకిస్తున్నాం. అంటే ఓ సద్గురునాథ, నా చేతుల్ని పాదాలని జోడించి నీ పాద పద్మాల యందు నా శిరస్సుని అక్కడ తాకిస్తున్నాను. కాబట్టి పరిసావి వినంతి మాజీ పండరీనాథ. నా నాది ఏంటి? వినంతి. వినతిని నువ్వు చాలా ప్రశాంతంగా విను స్వామి. ఓ పండరీనాథ. అంటే ఇక్కడ బాబా గారే పండరీనాథుడు. ఎందుకంటే మనకు దాస్గణ్ మహారాజ్ గారు చెప్పినట్టు షిరిడి మాజే పండరిపూర. ఆ లెక్కలో తీసుకున్న బాబా గారు కూడా పండరీనాథుడు
వెళ్ళి పండరిలో ఉన్న పండరీనాథుని దర్శించనేసి కొంతమంది భక్తులకు కూడా చెప్తూ ఉంటారు. కానీ ఆయన నుంచోవడం చూడండి, ఒక చోటని త్రిభంగిలో ఇలాగ కృష్ణుడు ఎలా నుంచుంటాడు అలా గోడకు ఆనుకుని నుంచుంటారు. ఇంతకీ అప్పట్లో ఆయన అలా నుంచున్న ఆ సమయంలోనట ఆ చుట్టుపక్కల ఉన్న భక్తులు ఎవరైతే గొడుగు పట్టుకున్నారో బాగోజీ వాళ్ళు, మన బూటీ గారు భక్తులు కూడా ఒక్కసారిగా ఆనాటి కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తినప్పుడు ఆ గోకులంలో ఎలా అయితే వాళ్ళందరూ తన్మయత్వం ఎప్పుడు బాబా గారు అప్పుడు అంటే కాళ్ళు మీద కాళ్ళు పెట్టేసుకుని దాన్ని త్రిభంగి అంటారు కదా, అలా నుంచున్నప్పుడు అంటే ఇక్కడ ఆయనే కృష్ణుడు, ఆ కృష్ణుడే పండరీనాథుడు, ఆ పండరీనాథుడే షిరిడి సాయినాథుడు. కాబట్టి ఓ షిరిడి సాయినాథ పరిసావి వినంతి మాజీ, నా వినతిని నువ్వు సవినయంగా స్వీకరించు స్వామి, ఓ పండరీనాథ అని. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, బాబా ముందు నిలబడి అత్యంత భక్తి శ్రద్ధలతో వినయంగా నుంచోవాలి. ముందు ఆ నుంచోవడంలో ఒక అర్థం ఉంది. ఏంటంటే మనకు తెలియకుండానే మన కాళ్ళు చేతులు ఈ ఈ స్ట్రైట్ గా నుంచోవడం అనే దాంట్లో శ్వాస ప్రక్రియ చాలా యాక్యురేట్ గా ఈ భూపాలి రాగంలో పాట పాడుకునేటప్పుడు మన పొత్తి కడుపు దగ్గర ఉన్న ఈ బొడ్డు దగ్గర ఉన్న మన పొట్ట ఏం జరుగుతుందంటే లోపలికంటా వెళ్ళి మూడు మూడు పనులు జరుగుతాయి. దాన్ని కుంభకం, రేచకం, పూరకం అని అంటారు కదా మన వాళ్ళు. అంటే యోగ మార్గంలో ఉన్న వాళ్ళు ఇవన్నీ పదాలు వాడుతూ ఉంటారు. అదేంటి, గాలిని శుభ్రంగా లోపలికి తీసుకుని అది కడుపులో కొద్దిసేపు ఉంచి మళ్ళీ వదలడం. పూరకం, కుంభకం, పూరకం, రేచకం అంటే. కాబట్టి ఆ ప్రక్రియ జరిగినప్పుడు ఎవరైతే భక్తుడు ఉంటాడో ఆ భక్తుడు అలా చేసి బాబా గారి పాదాల దగ్గర ఇలా వంగినప్పుడు ఇవన్నీ దేనికి సంబంధించినవి, ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన యోగ ప్రక్రియ అంటే మనం దాన్ని ఏమంటామంటే ఇప్పుడు వ్యాయామాలు చేస్తాం ఆ టైప్ దాంట్లో ఉంటది. కానీ వెనకాల జరిగేది ఏంటి ప్రక్రియ, మన వెన్నుపూస కింద నుంచి అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉండే చక్రాలు యాక్టివేట్ అవుతాయి. అంత పెద్ద ప్రక్రియని బాబా గారు హారతిలో పెట్టేశారు. ఆ పెట్టేసిన వల్లనే ఏ రాగంలో అయితే పాడాలో ఆ రాగంలోనే పాడాలి. అప్పుడు మాత్రమే ఎన్ని నిమిషాలు మన కడుపులో ఆ గాలి ఉండాలి, తర్వాత ఎప్పుడు దాన్ని బయటకు వదిలేయాలి అన్నది మనం పనిగట్టుకుని చేస్తే అవ్వదు అది. ఇప్పుడు మీరే ఒక్కసారి దాన్ని మళ్ళీ అబ్జర్వ్ చేయండి. మామూలుగా అంటే షిడిల హారతుల ప్రకారం పాడుకుని చూద్దాం ఒకసారి. జోడు నియా కరాచరణి హే విలామాత, ఊపిరి తీసుకుని మళ్ళీ వదులుతున్నాం. పరియావి వినతి మాజీ పండరీనాథ, అలా అన్నప్పుడు మనకి లోపలికి బాగా వెనక్కి వెన్నెముక తగిల పొట్ట ఒకసారి బాగా వెనక్కి వెళ్ళి మళ్ళీ ఎదరికి వస్తుంది. ఆ తర్వాత చూడండి రెడ్డి असो नसो भावालो तुझी आठाया कृपा दृष्टी पाहे मजकडे సద్గురు రాయా. అంటే దీనికి ఈ మరాఠీ ఈ 2 లైన్లకి అర్థం ఏంటంటే, నీ మీద నాకు భక్తి భావం ఉన్నాదో లేదో నాకు తెలీదు, ఎందుకంటే నేను అమాయకుడైన భక్తుణ్ణి. కాకపోతే నీ దరిచేరి నీ శరణు వేడుకుంటున్నాను. ఓ సద్గురు రాయా, నువ్వు నన్ను దయతో కృపాదృష్టితో నన్ను అనుగ్రహించు. అంటే ఇక్కడ అసో నసో, తెలుసో తెలియకో నా భావం నిన్ను పూజించమంది. నా భావంలో నువ్వే నా దేవుడివి. అసో నసో భావాలో తుజి ఆఠాయా, నిన్ను నేను పూజించడానికి, అర్చించడానికి, సేవ చేయడానికి వచ్చాను. కృపాదృష్టి, నీ కృపాదృష్టిని నేను పొందడానికే ఇక్కడికి వచ్చాను. పాహే మజకడే సద్గురు రాయా, గురువులకల్లా గురువు అయిన సద్గురు, ఓ సద్గురు రాయా అంటే ఓ రాజాది రాజా, నన్ను నీ కృపాదృష్టితో అనుగ్రహించు అని వేడుకుంటున్నాం.
ఇలా ఇంకా మూడో దానికి వెళ్తే అఖండిత సావేసే వాటతే పాయి सांडूनी संकोच ठाव थोड़ा सा देई అంటే ఎప్పుడు కూడా నీ పాదపద్మాలకి నేను సేవ చేసుకుంటూ ఉండాలనే నా కోరిక. నువ్వు నా మీద ఏ విధమైన సంకోచం పడకు, ఎందుకంటే నువ్వు నాకు గనక చిన్న అవకాశం ఇస్తే నీ పాదాల దగ్గరే నేను పడి ఉంటాను. అందుకని నాకు చిన్న చోటు ఇవ్వు, నీ పాదాల దగ్గర చిన్న చోటు ఇవ్వు అని అడుగుతున్నాడు. అంటే ఎవరు మనం హారతిని పాడినా ఆ పాట యొక్క భావం ఇది అయినప్పుడు మనమే ఆ భక్తుడు అవుతాం. అఖండిత సావే ఐసే, ఖండితం లేకుండా నీ పాదపద్మాల సేవ దొరకాలి. ఖండితం, అఖండిత. అఖండిత అంటే ఖండితం అంటే మొక్క, అఖండిత సావే ఐసే అంటే ఎక్కడ మొక్క అనేది ఉండకూడదు. అంటే ఏంటి, నీ పాదపద్మాల సేవ నేను చేసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో మళ్ళీ విశ్రాంతి కానీ కొంచెం మళ్ళీ నేను ఆగిపోవడం కానీ అది ఉండకూడదు. అలా ఉండకుండా ఉండేలాగా నన్ను అనుగ్రహించు బాబా. సాండుని సంకోచ ఠావ్ తోడా సా దేయి, అస్సలు సంకోచం పెట్టుకోవద్దు స్వామి, నేను నీ పాద సేవ కోసమే పుట్టానేమో, నా భావమే అది, అందుకని నీ పాదాల దగ్గర నాకు చిన్న చోటివు స్వామి అని భక్తుడు అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? మన ఉద్ధరింపు జరగాలి అంటే మనం సద్గురు యొక్క పాదాలే శరణం. ఎక్కడైనా సరే దత్త సాంప్రదాయంలో ఉన్నది ఏంటి అంటే పాదుకా సేవనమే దత్త సాంప్రదాయంలో ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఏ దత్త క్షేత్రానికి వెళ్ళినా సరే ఓన్లీ పాదుకులు ఉంటాయి కానీ మూర్తులు ఉండవు. ఇటేపు మనం పిఠాపురం వెళ్ళి శ్రీపాద శ్రీవల్లభ స్వామి సంస్థానానికి వెళ్ళామనుకోండి, పైన మూర్తులు ఉంటాయి. ఆ మూర్తులు కాకుండా వాళ్ళు పూజలు, అర్చనలు, అభిషేకాలు ఇవన్నీ దేనికి చేస్తారు? శ్రీపాద శ్రీవల్లభ స్వామి పాదుకులకి చేస్తారు. అలాగే రెండోది నృసింహ సరస్వతి స్వామి దగ్గరికి వెళ్ళాం, రెండో అవతారమైన నృసింహ సరస్వతి స్వామి దగ్గరికి. అక్కడ కూడా ఏంటి, నిర్గుణ పాదుకులు. ఆ పాదుకులకి ఓన్లీ సేవ, అర్చన, అభిషేకం. అక్కడ కూడా పాదుకులకే చేస్తారు, అంతేగాని మూర్తులకి అభిషేకం చేయరు. ఇక మూడవది అక్కలకోట స్వామి సమర్థ మహారాజ్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అక్కడ కూడా మనకు కనపడేది ఏంటి, ఇక్కడ నృసింహ సరస్వతి స్వామి నిర్గుణ పాదుకుల కంటే కూడా కొంచెం పెద్ద పెద్దగా ఉండే బాణలింగాలు, ఆ నర్మదా నది నుంచి వచ్చిన లింగాలు, అలా అటువంటివి రెండు ఇత్తడి రేకుతోటో బంగారు రేకుతోటో చుట్టబడి ఉంటాయి. వాటికి మాత్రమే అర్చన జరుగుద్ది అక్కడ. అంటే ఇక్కడ మనది ఎంతసేపు చూసినా దత్త సాంప్రదాయంలో పాదుక అభిషేకం మాత్రమే జరుగుతూ ఉంటుంది. అలాగే మనం మాణిక్య ప్రభు దగ్గరికి వెళ్ళాం, మాణిక్య ప్రభుల వారి దగ్గర కూడా అక్కడ పాదుకలు ఉంటాయి, అవి శిలాపాదుకులు. ఆ శిలాపాదుకులకి అభిషేకం అది చేసి ఆయనది ఏదైతే గద్దె ఉందో ఆ గద్దెకి మాత్రమే అభిషేకం చేసి స్నానం చేస్తారు. ఇక బాబా గారి దగ్గరికి వచ్చాం, బాబా గారి దగ్గర కరెక్ట్ గా పాదుకలు పైన ఈశ్వరుడికి ఎలా అయితే ఇది నీళ్లు అది పెడతారో అలాగా ఒక పాత్రని వేలాడదీసి కరెక్ట్ గా స్వామి పాదాల మీద అభిషేకం జరిగేలాగా అక్కడ కూడా పాదుక ఇది జరుగుతూ ఉంటుంది. కాకపోతే మనం సగుణోపాసన చేస్తున్నాం, నిర్గుణోపాసన చేయట్లేదు. అందుకని బాబా గారు ఏం చేశారంటే తాలిం అనే ఒక మహాభక్తుడితోటి ఆయన అంతటా ఆయనగా తాలింకి కల్లో కనపడి, నాయనా నా రూపం ఇలా ఉంటది, నువ్వు నన్ను అన్ని వైపుల నుంచి చూసి నా మూర్తిని చెక్కు అని ఆయన అంతటా ఆయనగా కనపడి చెక్కించుకున్న మూర్తి. అంటే ఏంటి, మనకి మనసు ఎలాగా ఇదైపోయిందంటే మూర్తి రూపంలో చూస్తేనే గాని మనం సంతృప్తి చెందని భక్తులు. అందుకని బాబా గారు మూర్తి రూపంలో అక్కడ ఉండి మనకు కనపడుతూ మనల్ని అనుగ్రహిస్తున్నారు. ఒక బాబా గారికి మాత్రమే మనకి ఆ మూర్తి రూపంలో ఉన్న సాయిబాబా మూర్తికి షిరిడీలో ఒక్క నీళ్ళు పోసి అభిషేకం చేస్తారు. మిగిలిన వ్యవహారం అంతా కూడా ఈ సమాధి దాని మీద అభిషేకం చేయడం, దానికి పూజ అర్చనలు ఇవన్నీ చేయడం, పాదుకల దగ్గర అభిషేకం చేయడం, మాత్రమే విశిష్టన్నదనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అది మూడవ. ఇక నాలుగో దాంట్లో చూస్తున్నాను,
కాణే దేవామాజి వేడి వాకుడి నామే భవ పాస్ హాతి ఆపుల్యా తోడి. అంటే బాబా కర్తల్లో ఎక్కువ పాట ఎవరు రాశారంటే పాండురంగన భక్తులు ఎక్కువ ఉన్నారు ఇంట్లో. వాళ్ళు రాసినవే మనకి బాబాగారి హారతుల్లో పాటల కింద ఎక్కువ ఉంటాయి. మనకి ఇక్కడ భీష్మ గారు రాసిన పాటలు 5, 6 ఉన్నాయి. అవి 6 కూడా మనకి బాబా గారు హారతుల్లో ఇంకా ముందుకెళ్ళే కొద్ది వస్తాయి. ఇప్పుడు ఇది ఎవరు రాశారు? తుకామణి. ఎవరు? తుకారాం గారు. ఆయన రాసిన దాన్ని కాబట్టి దాని మొగటంలో తుకామణే దేవామాజీ వేడివాకుడి. తుకారాం గారు ఏమని బోధించారంటే, మేము చేయు నీ నామస్మరణలో తప్పు ఒప్పులు ఎన్ని ఉన్నా నువ్వు నన్ను కరుణించి ఈ సంసార బంధం నుంచి విముక్తిని చేయి బాబా. అంటే బాబా అన్నది కాదు అక్కడ, పాండురంగ అని తుకారాం గారు పాండురంగుడి గురించి రాశారు. కానీ దాన్ని మనం పాండురంగుడే షిరిడి మాజే పండరపుర కింద తీసుకుని బాబా గారే పాండురంగుడు కాబట్టి మనం బాబా గారిని అలాగ హారతుల్లో పూజ చేసుకుంటున్నాం. మనం తెలిసి కానీ తెలియక కానీ ఏ తప్పులు చేసినా సరే, ఒకవేళ హారతులు పాడడంలో అది మరాఠీలో ఉండడం చేత కొద్ది గొప్ప కొంచెం తప్పులు రావచ్చు. కానీ బాబా గారు దాన్ని ఏమి పట్టించుకోరు. ఎందుకంటే మనం చిన్నపిల్లలు లాంటి వాళ్ళం బాబా గారి దగ్గర. బాబా గారు ఏమనుకుంటారు? ముద్దుగా తీసుకుంటారు. ఒక తల్లి తన పిల్లవాడు అప్పుడే మాటలు వచ్చిన పిల్లోడు అమ్మను కానీ లేకపోతే అక్కడ ఉన్న స్త్రీమూర్తుల్ని ఎవరినైనా చూసి అమ్మ, అత్త, 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 తాత, తాత ఇలా అంటుంటే మురిసిపోతారు ఆ స్త్రీమూర్తులు. అయ్యో నన్ను అత్త అన్నాడు, ఇదిగో నన్ను తాత అన్నాడు అని మనం ఎలా మురిసిపోతామో అలా బాబా గారు ఒకవేళ మనం హారతలు పాడుకునేటప్పుడు తెలుసో తెలియకో, అంటే ఇందాక అన్నాం కదా అసో నసో, ఒకవేళ తప్పులుగా పాడుకున్నా బాబా గారు మనల్ని ఏం పనిష్మెంట్ చేసేరు. కానీ తర్వాత రాను దాని అర్థం పరమార్థం అవన్నీ తెలుసుకుని నెమ్మదిగా ఆ తప్పు లేకుండా పాడుకునే లాంటి సరిచేయడం అనే పద్ధతి బాబా గారు నెమ్మదిగా చేస్తారు. ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు నరసింహరావు గారు ఉన్నారు. నరసింహరావు గారు మూలాన్ని కదా మనందరం బాబా గారి ఈ హారతులు ఇలాగా, ఈ పాటలు ఇలాగుంటాయి, ఇది ఇలా ఉంటుందని ఒకళ్ళకొకళ్ళు బాబా గారి గురించి తెలియజేసుకుంటున్నాం. అది సత్సంగ రూపంలోనే ఎలాగోలాగా. అప్పుడు ఏమవుతుంది? దాంట్లో తప్పులు సరిదిద్దబడుతున్నాయి. అలాగా నేను ఒకవేళ తప్పులే పాడినా, ఒకవేళ ఏం చేసినా బాబా నన్ను క్షమించి ఈ సంసార బంధం నుంచి నన్ను విముక్తుని చేయి బాబా అని ఎవరు? బాబా అంటే పాండురంగుడు, పండరీనాథుడిని తుకారాం గారు వేడుకుంటున్నారు. ఇది ఏ రాగంలో ఉన్నది అంటే భూపాళి రాగంలో ఉంది. కేవలం ఆ రాగంలోనే ఎందుకు పాడాలి హారతి? కేవలం ఆ రాగంలోనే ఎందుకు పాడాలి? ఎందుకంటే ఖచ్చితంగా మనం ఆ రాగంలో పాడితేనే ఉదయం పూట ఆ సూర్యోదయ కాలంలో ఆ మసక చీకట్లో మనం అలా పాడితే జరిగేది ఏంటి అంటే, ముందుగా మన ఒంట్లో అంతటి క్రితం రోజు మనం తిన్న ఆహార పదార్థాలు అయితే ఏవైతే ఇవన్నీ లోపల వేసేసి మనం పడుకున్నామో దాంట్లో మనకి వాత పిత్త కఫాలు అనబడే ఈ 3 ప్రకోపించి ఉంటాయి. వాటిని రెక్టిఫై చేయడానికి ఉదయాన్నే మనం ఖచ్చితంగా ఈ భూపాలి రాగంలో ఎప్పుడైతే మన శ్వాసని దాని అంతటా అదిగా ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లు కడుపులో ఉండి ఆ శ్వాస మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ శ్వాస తీసుకుని ఈ ప్రక్రియ ఎప్పుడైతే జరిగిందో ఆటోమేటిక్ గా అవతార్ బాబాజీ గారు ఏదైతే నిర్దేశించి చెప్పారో ఆ నిర్దేశించి చెప్పింది ఈ శ్యామాశరణ్ లాహిరి మహాశయులు వారు దాన్ని స్వీకరించి గృహస్థులైన అందరికీ బోధించారో ఆ క్రియాయోగం బాబా గారు శ్యామాశరణ్ లాహిరి మహాశయులు వారికి బోధించిందే మళ్ళీ బాబా గారు బాబా గారి భక్తులైన మన అందరికీ కూడా ఆ క్రియాయోగాన్ని అనుగ్రహించారు. మొత్తం విశ్వంలో క్రియాయోగంలో ఒక్క అరగంట కనుక క్రియాయోగం చేస్తే 3-4 ఒక 10 సంవత్సరాల తాలూకా యోగ ప్రక్రియ మానవ శరీరంలో జరిగిపోద్ది. అది హారతుల్లో ఉన్న విశిష్టత. అందుకనే ఎక్కడ ఏ మందిరంలోనూ లేని బాగా విశిష్టమైన
పూజా విధానం షిరిడి ఏ మందిరంలోనూ ఉండదు. ఎక్కడికి వెళ్ళినా ఏముంటది? వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, అష్టోత్తరం, ఆయన స్నానం, అభిషేకం, ఇంకా ఏవో పూజ, హోమాల సేవ, కళ్యాణం ఇలాంటివి ఉంటాయి. అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళాం, అక్కడ కూడా స్వామికి అష్టోత్తరం, పూజ, కళ్యాణం ఇలాంటివి ఉంటాయి. కానీ మనకి ఇలాగే దుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాం, అక్కడ కూడా అంతే, అమ్మకి అష్టోత్తరం, చీర జాకెట్ పెట్టడం, పసుపు కుంకాలు, పూజ ఇవి ఉంటాయి. ఇలాగ మనం ఏ మందిరాన్ని తీసుకున్నా, ఏ పద్ధతిని చూసినా, ఎక్కడ చూసినా సరే ఇవే ఉంటాయి. ఒక్క షిరిడి బాబా గారి సంస్థానంలో మాత్రమే మనం అక్కడికి వెళ్ళి ఏమీ చేయవసరం లేదు. ఒక్కటి నిష్కల్మషంగా, త్రికరణ శుద్ధిగా బాబా గారు ఎదురుగుండా నుంచుని ఆయన చెప్పిన పద్ధతుల్లో, భూపాలి రాగంలో పాడమంటే భూపాలి రాగంలోనే, అదే రాగంలో ఆ పాట పాడుకుంటే మనకు అనుగ్రహించవలసింది అంతా ఆయన అనుగ్రహిస్తారు. ఇది హారతుల్లో ఉన్న విశిష్టత. ఇక రెండోది తీసుకుందాం. రెండో పాట కూడా భూపాలి రాగంలోనే ఉంటది. అంటే ఇక్కడ నేను మాకు ఏంటంటేనమ్మా, భూపాలి రాగంలో మన పాటను పాడినప్పుడు మన ఒంట్లో ఉన్న యోగ ప్రక్రియ జరిగిపోయి ఒంట్లో అది క్రియాయోగానికి కింద మార్పు చెంది ఒక నిమిష కాలంలో క్రియాయోగి ఎంతైతే హిమాలయ పర్వతాల్లో కూర్చుని, చలిలో మంచులో కూర్చుని ఆయన ఏదైతే ఆధ్యాత్మికతని సాధించి భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికి తాను సమాయత్తుడు అవుతున్నాడో, ఆ ప్రక్రియ ఇక్కడ మన హారతుల్లో జరిగేసరికి ఒక్క నిమిషం తాలూకా వ్యవహారం ఒక సంవత్సరం కాలం తాలూకా పరిణామాన్ని మనకు చూపిస్తుంది అనమాట. అంటే ఆధ్యాత్మికతలో అంత ఎదుగుదలని మనకి అనుగ్రహిస్తుంది. ఎప్పుడు? త్రికరణ శుద్ధిగా. ఆ త్రికరణ అనేది మనకు వచ్చే వరకు బాబా గారు అందుకనే అంటారు, నామజపం చేయండి. ఎప్పుడైతే నామజపం జరిగిందో మన ఒంట్లో శ్వాసతోటి సమానంగా నామజపం చేయమంటారు. దానికి ఒకసారి బాబా గారు శ్యామ గారు అడుగుతారు, ఏమని? బాబా గారిని, బాబా మేమందరం నీ నామం జపిస్తా ఉంటాం, నువ్వే మా దేవుడు అనుకుని, కానీ నేను కూడా నామస్మరణం చేయాలని అంటావు కదా, నువ్వెవరు నామస్మరణం చేస్తావు అని అడిగితే అప్పుడు మహల్సాపతి గారికి, శ్యామ గారికి చెప్తారనమాట. నేను చెప్పడం ఎందుకు, నేను పడుకున్నప్పుడు మీకే తెలుస్తుంది, అప్పుడు వినండి అని అన్నప్పుడు శ్యామ గారును మహల్సాపతి గారు బాబా గారు విశ్రమించినప్పుడు ఆయన గుండెల మీద చెవి పెట్టుకుని వింటారు. వింటే శ్వాసతోటి సమానంగా, అంటే మనకి లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది, ఆయనకి గుండె రామ్ 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 సీతారాం సీతారాం కొట్టుకుంటుంది. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఓహో బాబా గారు రామనామాన్ని అంత ఎక్కువగా నామజపం చేసుకుంటారన్నమాట. అంటే బాబా గారు నామజపం చేయవలసిన పని లేదు, కానీ బాబా గారు ఎవరు? భూమి మీదకి దిగి వచ్చిన ఆంజనేయ స్వామి. అకార్డింగ్ టు ది శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరితామృతం ప్రకారం బాబా గారిని శ్రీపాదుల వారు, అంటే దత్తాత్రేయ స్వామి, నాయన నువ్వు భూమి మీదకి వెళ్ళి మళ్ళీ రామరాజ్యం స్థాపించడానికి కావలసిన పరిస్థితి అంతా నువ్వు కలగజేయాలని అన్నప్పుడు, నేనే మీరైతే భూమి మీదకి వెళ్తానని అన్న వాగ్దానం తీసుకుని మీలో ఉన్న శక్తులన్నీ కూడా నాకు అనుగ్రహిస్తే నేను భూమి మీదకి వెళ్తాను అని అన్నప్పుడు దత్తాత్రేయ స్వామి శ్రీపాదుల వాళ్ళ రూపంలో ఆయనకి మొత్తం కాలపురుషుని కేకేసి అన్ని శక్తులు ఆయనకు అనుగ్రహించిన తర్వాత బాబా గారు భూమి మీదకి వచ్చారు. అందుకనే బాబా గారి జన్మ వృత్తాంతం ఎవరికీ తెలియదు, ఆయన అయోనిజులు. అలా వచ్చిన బాబా గారు, అందుకనే మన బాబా గారి భక్తుల్లో ఎక్కువ మంది, అంటే మనకి తెలిసి కానీ తెలియక కానీ ఏమంటాం, సాయి సాయి అని పిలుచుకుని ఊరుకోం, దానికి జోడిస్తాం. ఏం జోడిస్తాం? సాయిరామ్. ఎక్కడికి వెళ్ళారు? సాయిరామ్ సాయిరామ్. ఈ సాయిరామ్ అన్న దగ్గర రామ్ అనే బీజాన్ని, అగ్ని బీజాన్నట ఆంజనేయ స్వామి ముక్కోటి దేవతలో కూడా జపించిన దానికంటే కూడా కొన్ని కోట్ల రెట్లు జపిస్తే ఇంకా ఇంత జపం చేశాడు ఆంజనేయ స్వామి అని లెక్క రాయడానికి కూడా చిత్రగుప్తుల వారికి వీలు కాక, ఇంక నేను రాయలేని స్వామి అని అన్నారట. అంత నామజపం చేశారట రామ్ అనేదాన్ని. కాబట్టి మనం కూడా ఎప్పుడైనా సరే ఒకరికొకరు సాయిరామ్ అనగానే బాబా గారు చాలా ఆనందపడిపోతారట. సాయి అని మనం పిలుచుకునే కంటే కూడా సాయి రామ్ అనే ఆ రామ్ అనే శబ్దాన్ని మనం గనక జోడిస్తే
బాబా గారు అంత ఆనందపడతారటండి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బాబా గారికి అత్యంత ఇష్టమైంది, ప్రాణప్రదమైంది రామనామం, మనకే సాయినామం. కాబట్టి ఆ రెండాటిని మిళితం చేసి మనం సాయిరామ్ అనుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఇక రెండో అభంగాన్ని చూసుకుందాం అండి. అది ఉఠా వైష్ణవాంచ మేళా గరుడ పారిదాటలా సమయోపాతల తెల్లారిపోతుంది, ప్రాతకాలం అయిపోతుంది. కాకపోయి నువ్వు అంత అర్జెంట్ గా లెగాలి అని అంటే వైష్ణవాంచ మేళా గరుడ పారిదాటలా. ఇక్కడ వైష్ణవ విష్ణుమూర్తి అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి సార్ మళ్ళీ మళ్ళీ కట్ అయిపోతుంది. అయ్యో, ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందా? హలో 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 వాయిస్ అసలు రావట్లేదు. అది మీటింగ్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్ అని ఉందన్న. ఇక్కడ ఏమి డిఫరెన్స్ ఏం కనపడతలేదమ్మా. ఇక్కడ మొత్తం మీరు అందరూ అన్నపూర్ణ ఎవరు వీళ్ళందరూ తెలుస్తుంది కానీ నరసింహరావు గారు వాయిస్ బ్రేక్ వస్తుందండి. ఇప్పుడు పర్వాలేదు, మళ్ళీ బాగానే ఉందండి. సాయిరామ్. అదేంటి అంటే ఇక్కడ అదేమన్నా సిగ్నల్ లోటు ఉందంటారా? చూడండి సిగ్నల్స్ ఏమన్నా ఇప్పుడు బాగుంది. మళ్ళీ ఏమన్నా సిగ్నల్స్ ఏమన్నా కొంచెం ఇదే మీ దగ్గర. అచ్చా అచ్చా, సర్లేండి సర్లేండి సార్. అదే సిగ్నల్ ఫాల్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే మాది ఇక్కడ థర్డ్ ఫ్లోర్ లో ఉన్నానండి, అందుకని. సరే సరే, ఓకే చెప్పండి. సాయిరామ్. రెండో అభంగంలో అది కూడా భూపాల రాగంలోనే ఉంటది. ఆ భూపాల రాగంలో మనం పాడుకునేటప్పుడు ఉఠా పాండురంగ ప్రభాత సమయో పాతల. ఓ పాండురంగ స్వామి, ఉఠా లే, లెమ్ము, లేవండి స్వామి, ప్రభాత సమయో పాతల. ప్రభాత సమయం అయిపోతుంది అంటే ఉదయం ప్రాతకాలం అవుతుంది స్వామి, నువ్వు లేవాలి, లేచి భక్తులందరిని అనుగ్రహించాలి. ఎవరెవరు వచ్చారు అనుకుంటున్నావు నీ కోసం? వైష్ణవాంచ మేళా గరుడ పారిదాటలా. వైష్ణవ సమూహం స్వర్గం నుంచి, వైకుంఠం నుంచి విష్ణుమూర్తిని సేవించే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసి గరుడ స్తంభం దగ్గర నువ్వు ఎప్పుడు లేస్తావా, నువ్వు ఎప్పుడు కళ్ళు తెరిచి చూసి అనుగ్రహిస్తావా, వాళ్ళని కరుణిస్తావా అని అలా ఎదురు చూస్తున్నారు. అంటే మనం ఇక్కడ బాబా గారిని పాండురంగ అని సంబోధిస్తున్నాం కాబట్టి మనం బాబా గారు నమామి ఈశ్వరం సద్గురం సాయినాథం అంటున్నాం హారతిలోనే ఒక చోటని. అక్కడేమో నమామి ఈశ్వరం సద్గురం సాయినాథం అంటే ఏంటి, అక్కడ ఈశ్వర రూపంలో చూస్తున్నాం. కానీ ఇక్కడ కాకడ హారతిలో దీంట్లో ఏం చేస్తున్నాం, పాండురంగ అని విష్ణు రూపంలో చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం బాబా గారు ఎవరు అని అంటే శివకేశవులు మధ్యలో ఉండే ఆ భేదం లేని అతీతమైన తత్వం ఏదైతే ఉందో అదే బాబా గారు అని మనకే కాదండి, మొత్తం ఈ దాస్గణ్ గారు, ఈ హారతులు రచించిన భీష్మ గారు, వీళ్ళందరి భావన కూడా అదే, మన భావన కూడా అదే. అందుకనే ఏ హారతి తీసుకున్నా సరే మనకు బాబా గారి హారతుల్లో కంపల్సరీగా రాముడు, కృష్ణుడు, లక్ష్మీదేవి, పాండురంగడు, ఇలాగా లక్ష్మి ఇంకా దేవతలు ఏ దేవత కూడా మిస్ అయింది అన్నది లేకుండా దేవతామూర్తులు అందరూ కూడా ఎక్కడొకక్కడ అంతర్లీనంగా మన హారతుల్లో వస్తూనే ఉంటారు. అంటే
సకల దేవతా స్వరూపులు సాయినాథుడు అన్న దాని గుర్తు ఏంటంటే మన హారతులే. అలాగా బాబా గారిని మనం ఆరాధించుకుంటున్నాం. ఒకసారి బాబా గారి దగ్గరికి ఒక డాక్టర్ గారు వస్తారు. ఆయన ఏమంటారు, నేను రాముడి భక్తుడిని, రాముడిని తప్పించి ఇంకెవరిని నేను నమస్కరించను అంటారు. కానీ బాబా గారిని చూసి చూడగానే ఆయన ఏం చేస్తారు, వెంటనే ఆయన పాదాల మీద పడతారు. ఇంకో భజన సమాజం వస్తుంది. దాంట్లో ఒక ఆవిడికి ఆ భజన పాడుతూ తన్మయత్వంతో పాటలు పాడుతున్నప్పుడు రాముల వారిగా ఆవిడకి దర్శనం ఇస్తారు. అంటే ఇక్కడ బాబా గారు రాముడు ఆయనే, కృష్ణుడు ఆయనే, అన్నీ ఆయనే అన్నది మన భావన కూడాను. భీష్మ గారు రాసిన, దాసగండ్ గారు రాసిన, ఎవరేం చేసినా మనందరిది అదే. ఈశ్వరుడు ఎలాగయ్యారు అని అంటే భిక్షకు వెళ్ళేవారు. పైగా మనకి హారతుల్లోనే నమామి ఈశ్వరం సద్గురు సాయినాథం, దాంట్లోనే నేనే ఈశ్వరుని అన్నట్టు ఉంటది. ఇక గరుడ పారాపాసుని ద్వారా పర్యంత సురావరాంచి మాందీవుభి జోడు నీ హాతు. గరుడ పార పాసుని మహాద్వార పర్యంత, గరుడ స్తంభం నుంచి మహాద్వారం వరకు కూడా దేవతలు అందరూ కూడా నీ దర్శనం కోసం చేతులు జోడించి మరీ నుంచునున్నారు. గరుడ పార పాసుని మహాద్వార పర్యంత, గరుడు ఇంకా మిగిలిన తుంబురుడు వీళ్ళందరూ కూడా మహాద్వారం వరకు కూడా అలాగా సురావరాంచి, సురవరులు అంటే దేవతలు అందరూ కూడా మాంది ఉభి జోడునియా హాత్, రెండు చేతులు జోడించి ముకుళించి నీ కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఇక్కడ మనం అందరం ఎలా నుంచి ఉంటాం, షిరిడీలో హారతులకు వెళ్ళినప్పుడు అటేపు ఒక లైను, ఇటేపు ఒక లైను, ఎదర హాల్లో మొత్తం అందరం మనమే. అంటే మనం దీన్ని అన్వయించుకోవడం చూస్తే ఎలా ఉంటదంటే, అటువైపు శైవ భక్తులు అనుకోండి, యువతలేపు రామభక్తులు అనుకోండి, లేకపోతే విష్ణు భక్తులు అనుకోండి, ఇలా మనం అందరం కూర్చున్నాం. మిగిలిన దేవతా సమూహం అంతా హాల్లో కూర్చున్నారు. ఇలాగా మొత్తం అందరం కూడా మనం అప్పటి ఆ హారతులకి ఇప్పటికి కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ఏమో దాంట్లో ఎవరెవరో ఎంత ఉత్తమమైన భక్తులు, కేవలం బాబా గారు వాళ్ళ కోసమే, ఒరే మీకోసమేరా బాబు నేను ఇక్కడ కూర్చున్నాను అన్నట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటది బాబా గారిని దర్శించుకున్నప్పుడు. ఒకళ్ళు ఏమంటారు, ఇవాళ బాబా గారు నా వంక చూసి చిరునవ్వు నవ్వారు అంటారు. ఏంటి, ఆ హారతి అది అయిపోయి దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అంటే బాబా గారు ఆయనకి అలా కనపడ్డారు. ఇంకొకళ్ళు నాకు అచ్చు అమ్మలా కనపడ్డారు, దుర్గాదేవి లాగా అని బయటకు వస్తారు బాబా గారు. అంటే మనం దాన్ని ఎలా ఉదాహరణ కింద చెప్పుకుందాం అంటే, ఒక్కొక్క మెతుకు కలిపి దాన్ని ఇలా ముద్ద చేస్తే అది సాయి. ఇవి ఈ మెతుకులన్నీ కలిపితే ఎవరు, రాముడు, కృష్ణుడు, లక్ష్మీదేవి, దుర్గామాత, ఆ ఎవరు మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విఘ్నేశ్వరుడు, వీళ్ళందరూ ఆయనే. మనకి సత్యనేటి లీలామృతంలోనేటి బోల్డ్ అని ఉదాహరణలు కొరల కింద ఉంటాయి. కాబట్టి బాబా గారి హారతిని మనం అలా పాడుకుంటే చాలా ఆనందం కలుగుతుంది. ఈ ఆనందంలోనే మన ఆరోగ్యాన్ని, యోగ ప్రక్రియని ఆయన జరిపిస్తూ ఉంటారు. ఇక 3వ లైన్, సుఖ సనకాదిక నారద తుంబుర భక్త్యాంచ కోటి త్రిశూలఢమరు ఘేవుని గిరిజే చాపతి. సుఖ సనకాది నారద తుంబురులు అందరూ కూడా నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు బాబా. ఇప్పుడు నువ్వు త్రిశూలము డమరకం చేతబూని శంకరుడిలాగా మాకు దర్శనం ఇస్తున్నావు. అంటే ఎలాగా, మనం ఆయన చేతిలో త్రిశూలం డమరకం ఉన్నాయని భావన ఎలా కలుగుతుంది? ఎందుకంటే బాబా గారి చేతిలో సట్కా ఉంది, అదే త్రిశూలం. డమరకం ఉంది, ఆ డమరకం ఏంటి, ఆ ఆయన పట్టుకున్న తమ్రేలు డొక్కే అవ్వచ్చు, ఏదైనా మన భావన. మెయిన్ భావన ఏతి ఇది భగవంత. నీ భావన గనుక ఏదైతే ఆ రూపంలోనే భగవంతుడు దర్శనం ఇస్తాడు అని మన పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ చెప్తున్నాయి. కాబట్టి అలాగా త్రిశూల ఢమరు ఘేవుని
గిరిజే చాపతి. గిరిజ అంటే అమ్మవారి యొక్క పతిదేవుడు అయిన ఓ ఈశ్వరా, నువ్వు మాకు ఇలా దర్శనం ఇవ్వు అంటే ఆ మూడో లైన్ కి మనం అలా అర్థం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈశ్వరుడు కూడా ఎక్కువగా భస్మధారణ చేస్తారు. అలాగే ఆయనకి ఆ నాగుపాములు ఇలా చుట్టుకుని ఉంటాయి కదా, దాన్ని మనం ఎలా తీసుకుంటాము? ఆయనకి శిఖ ఉంది, ఇది పైన ఇది కట్టుకుంటారు ఆయన. ఆ కట్టుకున్న దానికి ఇలా వెనక్కి ఒక ముడేసి లాగారు. భక్తుడైన వాడికి అది ఎలా కనపడుద్ది? ఆహా, ఈశ్వరుడికి మెడలో పాము చుట్టుకుని ఇలా ఉంది అనే భావన ఆయనకు కలుగుద్ది. అలాగా మన భావనే ఆ భగవంతుడు. ఇక 4 లైన్. కలియుగీచ భక్తానామ ఉభా కీర్తని పాఠీ మాగే ఉభీడోళ లావణ్యాజని. ఈ కలియుగంలో ఎవరు పాండురంగడు భక్తుల్లో భక్త శ్రేష్ఠుడైన నామదేవుడైన ఆయన ఉన్నారు కదా, ఆయన రాశారన్నమాట ఈ పాట. అందుకని ఆయన పేరు మీద ఇక్కడ ఏమైనా వచ్చింది? కలియుగీచ భక్త నామదేవులు వారు రాశారు కాబట్టి ఆ ఒక్క లైన్ లోను నామదేవ్ అదే నామ అనే ఆ చిన్న 2 అక్షరాలు అలా జోడించబడినాయి. ఉభా కీర్తని అంటే నామదేవుడినైన నేను నిన్ను ఇలా కీర్తిస్తున్నాను స్వామి. నీ పాదదశ అయినటువంటి జానాబాయి కూడా నీ దివ్యమంగళ రూపం చూడటం కోసం ఏక దృష్టితో ఇక్కడే నుంచునుంది. ఇవన్నీ కూడా మనకి పాండురంగడ భక్తుల యొక్క భక్తి తత్పరతని తెలియజేస్తూ ఉంటాయి. అంటే మనం వీలైనంత వరకు బాబా గారు ఏమనేవారంటే చంద్రభాగా తరంగాలు లేదా పాండురంగడ భక్తుల గురించి ఎక్కువగా అక్కడికి వెళ్ళి పండరీపురం వెళ్ళి దర్శనం చేసుకోండి, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి అని కొంతమంది భక్తులను కొన్ని చోట్లకి పంపించేవారు. అంటే వాళ్ళకి మనస్సు అక్కడ గురి కుదిరింది, కానీ అక్కడ కూడా నేనే ఉన్నాను అని మనకు తెలియజేయడమే. మనం అందరం ఏంటంటే ఒక్క చోటనే మన మనసులో ఏదైతే భక్తి భావం నాటుకుపోద్దో ఎక్కువగా మనకి వెంకటేశ్వర స్వామి అని అనుకుంటాం. కాబట్టి చాలా మంది ఇప్పుడు మొన్న తిరుపతిలో లైన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎవరో కొంతమంది భక్తులు లైన్లో నుంచున్నప్పుడు సాయి 12 అయిపోయింది సాయి, ఈ టయానికి బాబా గారికి షిరిడీలో హారతిస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం నెమ్మదిగా ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా బాబా గారి హారతి పాడేసుకుందాం, ఎందుకంటే అక్కడ వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నది కూడా మన బాబా గారే అని హారతి పాడేసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఇదేంటి వీళ్ళు మరాఠీలో ఏదో పాటలు పాడుతున్నారు అని వాళ్ళంకా ఆశ్చర్యంగా చూస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళ భావన ఏంటి? ఇక్కడ దర్శనానికి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చారు, మిగిలిన వాళ్ళందరూ గోవిందా 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 అంటున్నారు, కానీ వీళ్ళు మాత్రం బాబా గారు మధ్యాహ్నం హారతి పాడేసుకుంటున్నారు. అంటే మన భావం ఎక్కడ అంటే మనకి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే ఇది మనకి ఎక్కువ ఉంటదండి, మన ఆంధ్ర వాళ్ళల్లో ఎక్కువ ఉంటది. అలాగే బాబా గారి భక్తులు అయిన ప్రతి ఒక్కడో కూడా ఆ భావనలోకి వచ్చేస్తాడు. విడివిడిగా చూడడం అది ఉండదు. ఇంకా ఎందుకు ఉండదు అని అంటే బాబా గారు మనల్ని అలా నెమ్మదిగా మనస్సుని అలా తీర్చిదిద్దుతారు, అలా మోల్డింగ్ చేస్తారు. అందుకనే కుక్కలోనూ బాబా గారు తననే చూడమంటారు. చూసేలాగా మనకి మన బ్రెయిన్ని అలాగ నెమ్మదిగా ప్రజ్ఞని అలా మారుస్తారు. మనం బాబా గారి దగ్గరికి చేరని క్రితం ఎలాంటి వాళ్ళం అవుతాం అంటే భక్తులుగా ఉన్నప్పుడు, అంటే బాబా గారి భక్తిలో లేనప్పుడు మనం లౌకిక వాసనలతోటి లోకంలో ఉన్న విషయాలతోటి మునిగిపోయి దాంట్లో ఉన్నప్పుడు ఒంటి నిండా గొంగళీ పురుగుకి ఎలాగైతే నూగుంటదో అలాగా ఏయో రకరకాల అన్ని రకరకాల పైత్యాలు, రకరకాల విషయాలు, ఇలాగా వాడి మీద వీడి మీద లేనిపోయిన మాటలు చెప్పుకోవడం, ఇలాంటి నూగంతా మన ఒంటి మీద ఉంటది. కానీ ఏ రోజునైతే మనం బాబా గారి చరణాల మీద పడి బాబా నువ్వే నాకు దిక్కన్న సర్వస్వ శరణాగతి కింద ఆయన పాదాలను ముట్టుకుని పట్టుకుని నేను నిన్నే నమ్మాను, నీ మార్గనిర్దేశంలో నన్ను దృఢ సంకల్పంగా చేసి నీ పాదాల దగ్గర చేర్చుకో స్వామి అని ఎప్పుడైతే ఆయన ప్రార్థించామో ఇంకా అక్కడి నుంచి మొదలవుద్ది మన ప్రయాణంలో. ఈ గొంగళి పురుగు అలా ప్రయాణం చేసే సమయంలో ఎక్కడో కొన్ని చోట్ల మీరు చెప్పుకున్న మనం చెప్పుకునే సత్సంగాల ద్వారా
అలాగే బాబా గారి భజనల ద్వారా, పారాయణాల ద్వారా, ఈ అన్నిటి ద్వారా, ఈ ప్రక్రియల ద్వారా ఏం జరుగుద్దంటే ఒక భక్తుడు నెమ్మదిగా తన ఒంటి మీద ఉన్న నూగుని కోల్పోతాడు. నూగుని కోల్పోవడం అంటే ఏం లేదు. మన మనిషిగా పైకి మనం ఎంత అందమైన బట్టలు వేసుకున్నా, ఎంత చక్కగా ముఖారవిందాలు ఎన్ని ఉన్నా, మన లోపల ఉండే భావాలు, ఆ వాసనలు నెమ్మదిగా బాబా గారి ఆ కరుణ, ఆ సముద్రంలో మునిగిపోతాము. వెంటనే ఈ మురికంతా నెమ్మదిగా తొలగిపోవడం మొదలయ్యి ఈ పైన ఉన్న నూగంతా పోద్ది. పోయినప్పుడు ఆటోమేటిక్ గా ఈ గొంగళిపురు యొక్క దశ మారిపోయి రాను రాను ఏమవుతుంది, వాల్మీకి మహర్షి ఎలా అయితే రత్నాకరుడు అనే దొంగ కింద ఉండి ఆళ్ళ బుర్రలు వీళ్ళ బుర్రలు బదులు కొట్టి డబ్బులు దొంగతనం చేసే రత్నాకరుడు లాంటి వాడు కేవలం సత్పురుషుల యొక్క వాళ్ళ స్పర్శ, వాళ్ళతోటి మాట్లాడడం, సంభాషణ అవి చేయడం ద్వారా ఎలాగైతే వాల్మీకి మహర్షి కింద మారిపోయాడో, అలాగే మనం కూడా బాబా గారి హారతుల్ని అనుభవిస్తూ, అంటే ఆ భావాన్ని వాటిని అలా అనుభవిస్తూ అలా పాడుకుంటూ ఉంటుంటే, అలాగే బాబా గారి రూపాన్ని సదా సర్వదా ఒక పటంలో చూసుకుంటూనో, లేకపోతే ఏదైనా గుడిలోకి వెళ్ళి ఆ మూర్తిని చూడడం ద్వారాను, ఆయన కథలు వినడం ద్వారాను ఈ భావం నెమ్మదిగా కరిగిపోయి, ఆఖరికి ఉప్పు బొమ్మ సముద్రంలో కరిగిపోయినట్టు కరిగిపోయి, బాబా గారి ఏదైతే చెప్పారో లక్షణాలన్నీ నెమ్మదిగా మనకు వచ్చేసి అవన్నీ ఏం జరుగుతుంది, ఈ గొంగళిపురి యొక్క దశ మారిపోయి సీతాకోక చిలుక అయిపోతుంది. సీతాకోక చిలుక అయిపోయిన దానితో భక్తుడైతే కోల్పోతాడు. అంతటి బాధలు అనుభవించి వాటిలన్నిటి నుంచి బయటకు వచ్చి సాయిరామ్ అండి, రావట్లేదు సరిగ్గా. అదే మ్యూట్ లోకి వెళ్ళిపోయిందండి, ఎందుకో సడన్ గా ఇప్పుడు బయటకు పోయి మళ్ళీ వచ్చినట్టున్నారు, అందుకని ఇదైందండి. లేదమ్మా, నేను వెళ్ళలేదు. అంటే ఏదో ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ వస్తే దాన్ని కట్ చేసాను. ఎవరో నాకు ఫోన్ చేశారు, చేస్తే కట్ చేశాను అంతే. సరే సార్, సరే ప్లీజ్ ఓకే సరే. అలాగా అంటే నేను ఉదాహరణకి మన ఇన్ని కష్టాలు పడిన మన లక్ష్మీ నరసింహరావు గారు వాళ్ళ దంపతులు ఒకానొక సమయంలో ఇన్ని కష్టాలు పడ్డామండి అని చెప్తుంటే, అది అంటే ఇక్కడ ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుక అయినప్పుడు దాని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో, బాబా గారి భక్తుల వల్ల లోకానికి అన్ని ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే అది గొంగళి పురుగు కింద ఉన్నప్పుడు ఆ జీవి అదే ఏ చెట్టు అయితే తనకు ఆశ్రయం ఇచ్చిందో ఆ చెట్టుని ఆకులతో సహా శుభ్రంగా తినేస్తుంది. తినేసి ఎక్కడొకక్కడ దానికి జ్ఞానోదయం కలుగుతుంది. ఆ జ్ఞానోదయంలో ఏం తెలుస్తుంది దానికి, అయ్యయ్యో మా అమ్మ తన పిల్లల్ని గుడ్లని ఇక్కడ పెట్టడానికి ఆశ్రయం ఇచ్చిన ఈ చెట్టుని నేను నాశనం చేసేనా, నేను దాన్ని ఎందుకు పనికి రాకుండా చేసేసానా, ఇంత దుర్మార్గురాలనే పశ్చాత్తాపం కలిగి, ఆ పశ్చాత్తాపంతో 41 రోజులు అది తనలో తాను పశ్చాత్తాపడి పడి పడి కుమిలిపోయి ఆఖరినే సీతాకోక చిలుక కింద బయటకు వచ్చి, ఏ చెట్టునైతే తను పాడు చేసిందో ఆ చెట్టు పుప్పొడిని 10 చోట్లకి వెదజల్లి
దాని విత్తనాలు దాని వంశం వృద్ధి చెందేలాగా మళ్ళీ అదే సీతాకోక చిలుక చాలా శ్రమ పడుతుంది. అలాగే మన బాబాగారి భక్తులు ఎవరైనా సరే ముందర వాళ్ళ ఒంటి మీద ఉన్న బురదను తొలగించడానికి బాబాగారు ఏం చేస్తారంటే ముందు ముందు అంటే ఒక తల్లి ఎలా అయితే ఒక పిల్లోడిని మట్టిలో ఆడుకుని శుభ్రంగా అక్కడ ఇక్కడ దొల్లేసి వచ్చి ఆడికి ఎప్పుడో గుర్తుకొస్తుంది. అంటే మన జన్మలో కూడా ముందర తిరిగేస్తాం వయసులో ఉన్నప్పుడు మంచి అటని ఇటని అదని ఇదని వాళ్ళ మీద వీళ్ళ మీద నేరాలు చెప్పేసుకుని అది ఇది అన్నీ అయిపోతాయి. ఎప్పుడో ఆలాపే సడన్ గా ఎక్కడోకక్కడ అన్నమయ్యకి వెంకటేశ్వర స్వామి భుజం పెట్టి ఒక గుద్దు గుద్దినట్టు ఎవరో మహాభక్తుడు, ఓ సాయి భక్తుడో ఒక దత్త భక్తుడో వచ్చి మనల్ని ఒరే ఇది జీవితం కాదురా అని ఒక్కసారి ఒక గుద్దు గుద్దినప్పుడు వెంటనే వాళ్ళలో పరివర్తన మొదలవుద్ది. ఆ మొదలైన పరివర్తన ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే లోకానికి ఉపకారం చేసేంత వరకు ఊరుకోదు. అలాగే మన బాబాగారి హారతులను కనుక మనం నిక్కచ్చిగా త్రికరణ శుద్ధిగా కనుక ఆ హారతులను అలాగే పాడేసుకుంటూ బాబాగారిని తలుచుకుంటూ బాబాగారిని భావన చేసుకుంటూ బాబాగారిని మనసులో అనుభవిస్తూ దీని అర్థం పరమార్థం అంతరార్థం ఇవన్నీ తెలుసుకుంటూ హారతిలో ఉన్నంతసేపు కూడా పాదాల దగ్గర నుంచి అలా శిరస్సు వరకు కనుక మనం ఆయన రూపాన్ని అలా ఊహించుకుంటూ చూసుకుంటూ హారతి పాడేసుకున్నాం అనుకోండి, అది ఏమైపోద్ది అంటే రాను రాను ఆఖరికి ఈ బాబాగారి భక్తుడే బాబాగారి కింద మారిపోతారు. అంటే అంతటి శక్తి సామర్థ్యాలు, అంత శక్తి దేంట్లో ఉందంటే హారతిలో ఉంది. అందుకనే బాబా గారు మనకి షిరిడీలో 4 హారతులను అందుకనే పెట్టారు. పైగా ప్రతి హారతిలోనూ కూడా బాబాగారు పెట్టిన దానికి ఆ హారతులకి ఆ ఒత్తులకి దాంట్లో ఉన్న తీసుకునే ప్రసాదాలకి కూడా ఎంత డీప్ అయిన అర్థాలు ఉన్నాయంటే పొద్దుటే కాకడ హారతి మనం అయిపోగానే మనకి షిరిడీలో ఏ ప్రసాదం పెడతారు? షిరిడీలో మన కాకడ హారతి అవగానే ఏ ప్రసాదం పెడతారమ్మా? హలో 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 వెన్న ప్రసాదం, వెన్నతోటి పటికి బెల్లాన్ని కూడిన ప్రసాదం పెడతారండి. ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ కాకడ హారతి తాలూకు ఈ అభంగాలన్నీ పాడేసుకుని అదంతా అయ్యేసరికి ఆ వెన్నతో అదే పటికి బెల్లంతో కూడిన వెన్న ఎప్పుడైతే తిన్నామో ఆ వెన్న లోపలికి వెళ్ళి పటికి బెల్లంతో కూడిన వెన్న లోపలికి వెళ్ళి జరిగే ప్రక్రియ ఏంటంటే మీరు ఎప్పుడైనా కాకడ హారతిని అదే అభంగాల్లో భూపాలి రాగంలోను దాంట్లోను ఆ ఏ రాగాల్లో పాడమన్నారు ఆ రాగంలో పాడితే జరిగేది ఏంటంటే ముందర మనం మొత్తం కడుపులోను ఒంట్లో ఉన్న టోటల్ కఫం మొత్తం అంతా కూడా ఆ అభంగం పాడేసరికి బయటికి కళ్ళి కింద బయటకు వచ్చేస్తూ ఉంటది. కానీ మనం జనరల్ గా అలా పాడాలి అని అంటే మనం ఎక్కడో బయట నుంచుని పాడాలి. అక్కడ పాడినప్పుడు మరి పక్కన ఉమ్మేయడానికి ఉండదు. అందుకని మన వాళ్ళు ఆ రాగాన్ని అదే రీతిలో అదే రాగంలో అంత గట్టిగానో అదే స్వరంతో పాడడానికి పాడకుండా నెమ్మదిగా గొంతుకులోనే ఉఠా ఉఠా శ్రీ సాయినాథ గురు చరణ కమల దావా ఆది వ్యాధి భవ తాప అని పాడేసుకుంటాం. అప్పుడు జరగదు, ఆ జరిగే ప్రక్రియ అప్పుడు జరగదు అన్నమాట. కానీ అదే గనక మనం బయట ఎక్కడైనా పాడుకున్నప్పుడు ఆ రాగాన్ని అలాగే పాడితే ఈ కఫం అంతా బయటికి తన్నుకొచ్చేసి మొత్తం బాడీ అంతా లోపల పొట్ట దగ్గర నుంచి గొంతు వరకు ఉన్న మొత్తం సిస్టమ్ అంతా కూడా క్లీన్ అయిపోద్ది. అప్పుడు క్లీన్ అయిపోయిన తర్వాత బాబా గారు ఏం చేస్తారంటే దాని మీద వెన్నపూసని ఒక గోడ ఒక లేయర్ పెయింట్ వేసినట్టు మనం తీసుకున్న వెన్నపూస వెళ్ళి అలా ఒక లేయర్ కింద ఫామ్ అవుద్ది. మన ఈ కంఠం దగ్గర నుంచి పేగుల వరకు పెద్ద పేగులు చిన్న పేగుల వరకు లేయర్ కింద ఫామ్ అవుద్ది. ఆ ఫామ్ అయింది దాన్ని గట్టిగా పట్టుకుని ఉండడానికి ఈ పటిక బెల్లం ఉపయోగపడుతుంది. అది మళ్ళీ పంచదార అవ్వకూడదు, పటిక బెల్లం అయితేనే అలా ఉపయోగపడుతుంది. అందుకని అలాగ అయిన తర్వాత ఆ రోజంతా కూడా మనం ఒకవేళ మనం చాలా మట్టుకి ఈ ఏంటి మసాలాలని అవని ఇవని ఏవోటి తినేస్తూ ఉంటాం. ఇవన్నీ మనకి ఆరోగ్యానికి హాని చేస్తాయి. హలో హలో వినపడుతుందండి. వినపడుతుందమ్మా. ఈ మనం తీసుకునే కూరలు ఇవన్నీ కూడా హాని చేస్తాయి. ఆ మసాలాలు అవిని హాని చేయకుండా ఈ పొద్దున్న బాబా గారి ప్రసాదంలో వెన్న
పటివేలంతో తీసుకున్న ఈ లేయరు మన ఆరోగ్యాన్ని ఏమాత్రం పాడవనివ్వకుండా కాపాడేస్తుంది. అది బాబా గారు దాంట్లో వేసిన ఆ ఆరోగ్య సూత్రాల్లో మనకు తెలియకుండానే ఆ వెన్న నైవేద్యం పెట్టించడంలో అంతరార్థం అది. పైగా వెన్న తిన్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ ఆవు వెన్న తిన్న వాళ్ళు ప్రజ్ఞ విపరీతంగా పనిచేస్తుంది. అంటే భగవంతుడితో అనుసంధానం అవ్వడానికి కావలసిన అంత ప్రజ్ఞ కూడా అక్కడ జనిస్తుంది అన్నమాట. ఈ ఆవు వెన్నతోటి పటిక బెల్లం తీసుకున్న వ్యక్తి ఎవరైనా సరే సత్వగుణ ప్రధానుడు అయిపోతాడు. ఇంక వాడికి కోపాలు, తాపాలు, విచక్షణ జ్ఞానం కోల్పోవడాలు, కోపం వచ్చేయడాలు ఇటువంటి ఏం ఉండవు. అంతటి అమూల్యమైన ఆరోగ్య సూత్రం దాంట్లో దాక్కుని ఉంది. ఇంకోటి పెట్టొచ్చు కదా బాబా గారు? కాదు, ఖచ్చితంగా అక్కడ ఆవు వెన్నతో కూడిన పటిక బెల్లం మాత్రమే నైవేద్యం పెట్టించేవారు. అలాగా ఇక మధ్యాహ్నం హారతికి వచ్చేసరికి మనకి కడుపు నిండా సుష్టిగా భోజనం పెట్టేలాగా, అంటే పొద్దున్న ఎప్పుడైతే ఈ పేగుల మీద ఈ లేయర్ అంతా ఫామ్ అయిందో, ఇంకాడు ఎంత పని చేసినా సరే, ఏం చేసుకున్నా సరే చక్కగా బలంగా ఉండేలాగా ఆ మధ్యాహ్నం భోజనం చెయ్యాలి. చేస్తే వాడు సాయంత్రం వరకు వాడి ఇంటికి కావలసిన సంబంధించిన ఆ పని అంతా చేసుకోగలడు. ఆ పని చేసుకోవడానికి వీలుగా మంచి బలమైన ఆహారం తీసుకోవాలి. కాబట్టి చూడండి, మధ్యాహ్నం భోజనం బాబా గారి దాంట్లో అన్నీ ఉంటాయి. అన్ని కూరలు ఉంటాయి, అన్నం ఉంటది, కూరలు ఉంటాయి, చారు ఉంటది, పప్పు ఉంటది, అన్నీ ఉంటాయి దాంట్లో. ఈ మహల్సాపతి గారు వాళ్ళ ఇంటికాడ నుంచి వస్తుంది కదమ్మా ప్లేటు, ఆ ప్లేట్లో ఆయన చూపించారు. మహల్సాపతి గారు మనోడు, ఇదిగోనండి వరంసాయి ఇలాగ వెళ్తుంది ఈ ప్లేట్ అని. నరసింహరావు గారికి అయితే పూర్తిగా తెలుసు అనుకోండి, ఎందుకంటే సర్వేశ్వరరావు గారు, నరసింహరావు గారు ఇలాంటి వాళ్ళు ఏకంగా బాబా గారి దగ్గర ప్రసాదాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకున్న వాళ్ళే, అంతటి అదృష్టవంతులు వాళ్ళు. కాబట్టి అక్కడ అది అయిపోద్ది. మళ్ళీ సంధ్యా సమయంలో కూడా అంతే. ఇక్కడ మనకి సంధ్యా సమయంలో మళ్ళీ బాబా గారు ఏం చేస్తారంటే ఓన్లీ అల్పాహారం మాత్రమే తీసుకోమంటారు. అది చిన్నగా లైట్ గా ఉండేలాగా, అంటే కొద్దిగా మాత్రమే తీసుకోవాలి అప్పుడు. ఎందుకంటే మళ్ళా రాత్రి తీసుకోవాల్సిన ఆహారానికి ఈ కడుపు నిండా ఉండి మళ్ళీ రాత్రి ఇంకో ఆహారం తీసేసుకుంటే అది కుదరదు. కాబట్టి సంధ్యా సమయంలో తీసుకునే ఆహారం కొద్దిగా దాన్ని ఏమంటారు, అల్పాహారం లాంటిదే పెడతారు అక్కడ. మళ్ళీ రాత్రికి చక్కగా చపాతి, ఉల్లిపాయ, అది దాని వలనేంటి, ఉల్లి తల్లి చేసినంత మేలు చేసేలాగా ఇవన్నీ బాబా గారు అరేంజ్మెంట్ చేసిన ప్రసాదాలు అంటే మన కోసం ఆయన తయారు చేసిన మెనూ అది. దాన్ని గనక మనం ఫాలో అయితే, ఇప్పుడు ఎవరికైతే ఈ మన ఇప్పుడున్న రోజుల్లో ఉండే ఈ అనారోగ్య సమస్యలు ఉన్నాయో, ఈ హారతులు కనుక పాడుకుంటూ ఈ ఆహారాన్ని, స్వామి బాబా గారు చెప్పి నిర్దేశించిన ఆహారం ఏదైతే ఉందో, అంటే 1-2 రుచుల కంటే ఎక్కువ వెళ్ళిపోకూడదు మనం. బాబా గారు అంటారు కదా, ఎక్కువ రుచులకు పోకు. అంటే ఎక్కువ రుచులకు పోయే కొలితే దేనికి లోనైపోతాం మనం? జఫాకి, నాలుగుకి లోనైపోతాం. దానికి ఎప్పుడైతే లోనైపోయామో ఆటోమేటిక్గా రుచి మీదకి వెళ్ళిపోద్ది. ఈ కలియుగం యొక్క లక్షణం ఏంటి? మన గురుచరిత్రలో చోటన ఉంటది. ఏమని ఉంటది? కలియుగంలో చాలా మంది భక్తులు ఉన్నారు అని కలిపురుషుడు బ్రహ్మతోటి నివేదించుకున్నప్పుడు, బ్రహ్మగారితోటి నేను ఎలా వెళ్ళను అని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర ఆయన వాపోయినప్పుడు, నాయన నువ్వు వెళ్ళాలి, మరి నీ కలియుగం స్టార్ట్ అయిపోయింది కదంటే, వెళ్తాను, నేను వెళ్ళేది ఎలా వెళ్తాను అని అంటే, ఆయన అప్పుడు చెప్పింది ఏంటి? ఒక చేత్తో తన మర్మాంగాన్ని పట్టుకుని ఒక చేత్తో నాలికను పట్టుకున్నారు ఆయన. అంటే ఇక్కడ ఏంటి, ఈ కలియుగంలో ఉండే మొత్తం జనాన్ని అందరినీ కూడా నేను కాముకులుగా తయారు చేసేస్తాను. కోరికలు పుట్ట, ఇంకా వాళ్ళు దేన్ని చూసినా సరే ఇది నాకు కావాలి అనుకునేలాగా వాళ్ళని నేను తయారు చేసేస్తాను. అలాగే వీళ్ళందరూ దేనికి భక్తి భావంతో ఉండిపోయారు కదా, ఈ భక్తి నుంచి వీళ్ళు పక్కకు వైదొలిగిపోవాలంటే వీళ్ళని నాలుగుకి బందీని చేసేస్తాను. అంటే ఏంటి, మనం రుచికి ఎప్పుడైతే బందీలు అయిపోయామో ఆటోమేటిక్గా ఒక చేప ఎలా అయితే ఎరకి, అంటే రుచికి లొంగిపోయి మృత్యువుకు దొరికేస్తుంది. ఒక చేపలు పట్టేవాడు ఏం చేస్తాడు? గేలానికి దారం కట్టి దానికి ముళ్ళుకి చిన్న ఎర పెడతాడు. ఆ ఎరని ఆశించి ఈ చేప దాన్ని మింగుద్ది. మింగగానే వాడు పైకి లాగేస్తాడు. అలాగా మనం అందరం కూడా రుచికి ఎప్పుడైతే లొంగిపోయామో, అబ్బా ఇది బాగుంది ఇంకొంచెం, అనారోగ్యం.
అబ్బా ఇది చాలా టేస్టీగా ఉంది, దాచుకుని తిందాం, అనారోగ్యం. ఇలాగా మనం అందరం కూడా ఈ ఈ కాముకత్వాన్ని తిని రుచికి లొంగిపోయేలాగా చేస్తానని ఆ రోజునే ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో చెప్పి భూమి మీదకి వచ్చి ఆయన ధర్మాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. అలా నెరవేర్చేదాన్ని ఎదిరించడానికి మనకి ఒకే ఒక ఆయుధం ఏంటంటే బాబా గారి హారతులు. ఆ హారతుల్లో ఆయన నిర్దేశించిన ఆహార పదార్థం. అది కూడా ఎంత తీసుకోవాలి ఏంటి అన్నది ఆయన చక్కగా దాంట్లో మనకి ఆ బాబా గారి నైవేద్యాల్లో ఉన్నది అది. అలాగే గనక మనం తిని, అలాగే గనక ఈ హారతులను పాడుకుంటూ, అలాగే జీవితాన్ని గడిపితే మాత్రం ఖచ్చితంగా మనం ఇప్పుడున్న ఏ అనారోగ్యానికి గురి కాం. కానీ చెప్పడానికి ఇంత సులువుగా ఉన్నా ఎక్కడో ఒకక్కడ మనం కంపల్సరీగా జారిపోవడం అనేది జరుగుతుంది. యుగ ధర్మం అది. ఒక పార్టీకో ఫంక్షన్కి వెళ్తాం, లేదా ఓ నరసింహరావు గారి ఇంటికి గెస్ట్ కింద వెళ్తాం. అయ్యో బాబోయ్ ఎవరో ఈ అన్నపూర్ణమ్మ వచ్చింది అనేసి వెంటనే ఆయన ఏం చేస్తారు, బాగా వాల్యుబుల్ అయిన స్వీట్స్, మంచి రుచికరంగా ఉండే ఇంకోటి ఏదో ఆ చెకోడీలు, ఆ చెక్కలు అవన్నీ తీసుకొచ్చి పెట్టి, అమ్మ మీరు తినాలి, మీరు తింటే నేను మాకు సంతృప్తి ఉండదంటే ఆయన మీద గౌరవంతో మనం కంపల్సరీ తీసుకుంటాం. అక్కడ తినను అని అంటే ఆయన అగౌరవపరిచినట్టు. ఇలాంటి పరిస్థితి రోజుకి ఒక 10-12 సార్లు ఎదురవుతాయి. అది ఆఫీసర్ దగ్గర, చుట్టాల దగ్గర, బంధువుల దగ్గర. అప్పుడు మనం ఈ రూల్ తప్పినోళ్ళం అయిపోతాం. అప్పుడు ఆయన దొరికేస్తాం. ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఏకైక మార్గం బాబా గారు పెట్టిన హారతులు. ఆ హారతుల్ని ఆ అభంగాలు ఆ రాగాల్లోనూ, ఆ భూపాల రాగంలోనూ లోపల యోగ ప్రక్రియ, ఆ ప్రక్రియ జరిగి క్రియాయోగం జరిగి మనం కొద్ది గొప్ప ఆరోగ్యంగా ఉండి ఆధ్యాత్మికత నుంచి పక్కకు వైదొలగకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకా మనం బాబా గారి హారతుల గురించి ఇంకా మూడో చెప్పుకోవాలి. ఇంకా చాలా ఎదురున్నాయమ్మా. తర్వాత కొంచెం కొంచెంగా చెప్పుకుందాం. అంటే ఎవరికైనా అర్థమైతే ఈ పర్లేదు, ఈ అర్థం అవుతుంది, హారతులు వివరణ అది అర్థం అవుతుంది అంటే ముందుకు సాగుదాం. లేదు అంటే పోనీ ఇంకా ఎవరన్నా బాగా, నేను ఎవరినో ఒకరిని అడిగి మీకు ఎండార్స్ చేస్తాను, కలుపుతాను ఈ ఈ మీటింగ్ లో. ఇప్పుడు మనం లేదండి, చాలా 2 బాగా అర్థమవుతుంది. అలా కాదమ్మా, ఇప్పుడు వరకు మనం 2 అభంగాలు చెప్పుకున్నాం. ఉమ్. మళ్ళా ఇంకో 2 అభంగాల్ని మళ్ళీ ఎప్పుడన్నా చెప్పుకుందాం. ఇప్పుడు ఏదన్నా ఇంకా అంటే ఇప్పుడు 8:15 ఎంత అయింది. ఒక ఏమన్నా మనలో మళ్ళీ మ్యూట్ లో పడినట్టుంది సార్. సాయిరామ్ వినపట్లేదండి. మ్యూట్ లో పడలేదు అంకుల్. ఆయన బాగా అంటే నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అదేనమ్మా, ఇక్కడ మాకు కొంచెం నెట్వర్క్ చాలా ట్రబుల్స్ ఉన్నాయి. అందుకనే నేను గమ్ముని నరసింహరావు గారికి మాట ఇవ్వడానికి తడబడ్డాను. ఎందుకంటే వినపడకుండా సగం మొక్క వినపడి సగం మాట వినపడకుండా ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఇంట్రెస్ట్ లాస్ అయిపోతారు. మెయిన్ ఇదేం సత్సంగం అనేసి టక్కనే దాంట్లోంచి వైదొలిగిపోతారు, లేదా వినేవాళ్ళు ఆ ఆ ఇదిని కోల్పోతారు, ఆ భక్తి భావాన్ని కోల్పోతారు. అందుకనే స్వామి చెప్పగలనా లేదా ఏంటి అనేసి అప్పుడప్పుడు అనేవాడిని. లేదు గారు కంపల్సరీగా మనకు అవకాశం ఇస్తారండి ఆయన ఏదో పుషింగ్ చేసి చాలా ఉంటారు కదా. బాగుందండి. అది అంతే, అంతకంటే లేదండి. సరేనండి స్వామి. ఏమన్నా సార్ సాయిరామ్ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. బాగా వినపడింది, మంచిగా చాలా వెరీ క్లియర్ గా ఉంది. అందరు కూడా చాలా సంతోషం మా అందరికి కూడా. ఎందుకంటే మీరన్న కాకడ హారతి అనేది చాలా అద్భుతమైనది. ఎందుకంటే మన రోజు మొదలు కాకడ హారతితో కనుక చేస్తే అసలు ఆ రోజంతా కూడా ఒక ఒక వైబ్రేషన్స్ తో నడుస్తుంది జీవితం అంతా కూడా, వాళ్ళంతా కూడా. ఎందుకంటే బాబా దయ వల్ల అది మన అందరికి కూడా అటెండ్ అయ్యేట్లా బాబాయ్ చూడాలి ప్రతిరోజు కూడా కాకడ హారతికి. ఎందుకంటే ఆ వాతావరణం కానీ మీరు అన్నట్లాగా మీరు ఎంత అద్భుతంగా వర్ణించారంటే మనందరినీ షిరిడీలో తీసుకెళ్లి అటో లైను ఇటో లైను కూర్చోబెట్టారు.
నేనైతే ఇటు సైడ్ ఉన్నా, లెఫ్ట్ సైడ్. లేడీస్ అటే ఉంటారు కదా, జెంట్స్ సైడ్ లెఫ్ట్ ఉంటారు కదా, ఆ లైన్ లో నిలబడ్డాము. అయితే ఎంత అద్భుతం అంటే నిజమే, పాండురంగ విఠలుడే సాయిబాబా, సాయిబాబాయే పాండురంగ విఠలుడు, దాంట్లో అస్సలు డౌట్ లేదు. ఎంతో ఆయనే ఎన్నో సార్లు చెప్పారు, రే ఆ పండరనాథుడు ఇక్కడే ఉన్నాడు రా అని ఎన్నిసార్లు చెప్పారో బాబా. అది మనం ఏంటంటే ఒక వేలో వెళ్ళిపోయి బాబా వేరు విఠలుడు వేరని. సీతాదేవి దగ్గర కూడా అదే కదా, ఎందుకు ఆ పాండురంగుడు ఇక్కడ లేడా అమ్మా అంటే, ఏమో ఒకసారి వెళ్ళాలి బాబా, వెళ్ళి ఒకసారి చూస్తే బాగుండదు, సరే అక్కడ ఎంత అద్భుతం చేశాడు చూడండి. అది కూడా ఎంత అద్భుతమైనటువంటి అనుభవం ఇచ్చాడంటే, ఈవిడేమో పొట్టిగా ఉండేట సీతాదేవి దర్కారు అందట్లేదంటే, ఆ జ్యోతింద్ర దర్కారు చెప్పేట, అమ్మా నేను పంపించింది బాబా కదా, బాబాని ప్రార్థించమ్మా, ఆయన చూసుకుంటాడన్నది. అనేప్పటికీ బాబా నాకు అందలేదు బాబా అంటే, స్వయం పరమాత్మ అయిన విఠలుడు వంగి వేయమ్మా అన్నాడు. పూజారులు అదిరిపోతారు, కళ్ళం నీళ్ళు వస్తాయి కదా. అదే అది ఆయన బాబా ఒకటి అని అప్పుడు కూడా ఎన్నిసార్లు అది కూడా నిరూపించారు చూడండి. ఏదో అనేయడం కాదు. అదే గయలో ప్రయాగలో ఉన్న ప్రయాగరాజు ఇక్కడ లేదురా, నా కాళ్ళ దగ్గర లేదురా, ఆ గంగా యమున అంటే ధర్మం అక్కడ వచ్చాయి. మరి ఏంటి మన డౌట్ ఏంటి, మన యొక్క ప్రయాస ఏంటి, మన యొక్క పరిగెత్తడాలు ఏంటి, నలిగిపోవడాలు ఏంటి? మన పక్కనకు వచ్చి నాన్న నేను ఉన్నాను రా, నేను చూస్తున్నాను రా, మనం ఇది చెయ్యేసి చెప్తుంటే, బాబా నువ్వు ఇక్కడ ఉండి ఒక్క నిమిషం, నేను ఒక్కసారి ప్రయాగ వెళ్ళి అంటే ఎవరిని విమర్శించట్లే, అక్కడ బాబాయ్ అన్నాడు. అసలు మనం అంత ఆతృత పడతాం, పక్కన బాబా ఉండి మన ఏది కావాలో, గంగ కావస్తే గంగ, యమున కావస్తే యమున, సరస్వతి కావస్తే సరస్వతి, విఠలుడు కావస్తే విఠలుడు, అన్ని నేనై ఉన్నాను అని బాబా మనకి చెప్తూ, ఆ కాకట హారతిలో కూడా ఆ వర్ణన కూడా వైష్ణవాంఛ వాళ్ళందరూ వచ్చారు. గరుడ స్తంభం దగ్గర నిలబడ్డారు బాబా నీకోసం. ఆ నిలబడ్డ వాళ్ళు ఎవరు, మీరు ఇందాక చెప్పినట్లు మనకు నిలబడ్డాం బాబా హాయిగా ఆ దోమ తెర పైకెత్తి. ఎంత అద్భుతం అంటే నిజంగా ఈ టైంలో మనం కాకటహారతిలో ఉన్నాం, బాబా తెల్లవారుజామున మనకి దర్శనం ఇస్తున్నట్లాగే అక్కడ కనిపిస్తూ, మీరు అన్నట్ల కాసేపు పలకరిస్తాడు, కొంతమందికి ఏమో చిరునవ్వు నవ్వుతాడు, కొంతమేమో వచ్చావా అన్నట్ల కనురెప్పలు ఎగరేస్తుంటాడు. ఇవన్నీ జరుగుతాయి సామాన్యంగా. అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుందండి, వర్ణించే వాళ్ళకి కాదు. మనం వర్ణించడం కష్టం, ఎందుకంటే అనుభవం అనేది మనం అది చూస్తుంటే బాబా మనకి అనేకమైన పులకరింతలు చేయించేస్తారండి అన్ని హారతుల్లో కూడా. అందులో ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం జరుగుతుందంటే, జనరల్ గా బాబా గారు పాపం, ఒరే నేను ఎవరు చేయి పట్టుకున్నా సరే చివరికంట గమ్యం చేరిస్తేనే కానీ నేను ఊరుకోను అని మన చిటికిన వేలు పట్టుకుని బాబా గారు మనల్ని తీసుకెళ్తున్నారు నడిపించుకుని. సరే బాబాగారే చిటికిన వేలు పట్టుకుని నడిపించి తీసుకెళ్తున్నారు కదా అని ఆయన, ఈ మధ్యలో ఏమైంది, మెయిన్ బజార్ లో ఇటు అటు మంచి బొమ్మల కొట్లు, బట్టల కొట్లు, మిఠాయిల కొట్లు, ఇవన్నీ కార్లు, బొమ్మలు ఇవన్నీ కనబడిపోతున్నాయి. మనం ఏమో పిల్లలం, ఇవన్నీ చూసేసి ఎక్కడ తయారవుతాయో తెలుసు, ఈ ఫ్యాక్టరీలు ఏంటో తెలిసి, ఇట్లా గొడవ ఏంటో తెలిసి, వ్యాపారస్తులు ఎలా మోసం చేస్తారు ఇవన్నీ తెలిసినాయి ఆయన. కానీ మనం ఏం చేస్తాం, ఆ పట్టుకున్న పట్టుకుని నడిపించుకుని తీసుకెళ్తుంటే ఎలాగోలాగా నెమ్మదిగా అన్నమాట, చాలా నెమ్మదిగా ఆ చేతిని విడిపించుకుని ఈ బొమ్మల కొట్లో దూరిపోవడం. అంటే పిల్లలం కదా, దాంట్లో ఏ తుపాకీ బొమ్మ, ఒకటి తుపాకీ బొమ్మ కోసం, ఒకటి బట్టలు దూరిపోయి మళ్ళీ బయటకు వచ్చి, బాబా గారు ఇంకా మన ఒక్కళ్ళ కోసం అక్కడ నుంచి ఉండరు కదా, ఆయన ఇంకా చేయవలసిన పనులు, లోకాలను ఉద్ధరించవలసిన బోల్డ్ ఉంటాయి కాబట్టి ఆయన ఎదురుకి వెళ్ళిపోతారు. వచ్చిన పిల్లోడు ఆ బజార్లోకి వచ్చిన తర్వాత ఆయన కనపడేసరికి కేకేసి గోలెట్టేస్తున్నాడు. ఆ గోలకి మనం ఎవరికి దొరికేస్తున్నాం, ఎవరో బాబు ఏంటి నువ్వు తప్పిపోయావా, అయ్యయ్యో మీ నాన్నగారి పేరేంటి, మీ అమ్మగారి పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు అని అడుగుతూ లాలించినట్టు, బుజ్జగించినట్టు కొంతమంది దొంగ సాధువుల దగ్గరికి, దొంగ గురువుల దగ్గరికి మన దగ్గర నెమ్మదిగా ఏదైతే వీలైతే, ఇదిగో నేను ఇలా ఆమ్ ఫట్ అంటాను, ఇదిగో ఈ మిఠాయి తిను, అది ఇది అనేసి చెప్పే అలాంటి వాళ్ళు. అంటే ఏంటి, నీకు ఈ లోకంలో ఏది కావాలన్నా సరే నేను చేసేస్తాను. నువ్వు చేసేసేదేటి, నువ్వు చేసేసేలా అంటే నువ్వే దేవుడు అయిపోదు కాదు కదా. అంటే మనల్ నుంచి ధనాన్ని, ఈ సేవల్ని, వీటినన్నిటిని ఆశించి
కొంతమంది మనల్ని పక్కదారి పట్టించేస్తున్నారు. ఎందుకు? తప్పిపోయిన పిల్లలం మనం ఏడుస్తున్నాం ఆ బజార్లో. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ బాబా గారు ఆ వీధిలో ఆ చివరికంటే వెళ్ళిపోయి, అరే రే ఈ సన్నాసుడు నా చెయ్యి వదిలేసి ఎక్కడ తప్పిపోయాడు అని మన ఏడుపుకి గోళ్ళకి మళ్ళీ పాపం ఆయన మనల్ని ఎత్తుక్కుంటూ వెనక్కి రావడం. ఈ లోపల వీళ్ళు మనల్ని పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెడతారో లేకపోతే రౌడీలకి అమ్మేస్తారో. అంత పని జరుగుతుందండి ఇప్పుడు. భక్తి అనే విషయంలో ఎక్కువగా కరెక్ట్ జరిగేది ఇదే జరుగుతుందండి. కరెక్ట్. బాబా గారిని చెయ్యి విడిచిపెట్టకుండా వెళ్ళిపోదాం అనే భావన మనలో చాలా మందికి తగ్గిపోయింది. తగ్గిపోయి ఈ దుకాణాల గొడవ ఎక్కువైపోయింది. అక్కడంట ఆయన పెద్ద మందిరం కట్టించాడంట, అక్కడికి వెళ్తే ఇలా అనగానే ఏదో ఏదో అయిపోతుందట. ఏమైపోద్ది? బాబా గారి కంటే వీళ్ళందరూ ఏమన్నా చేసేయగలరా? ఏమీ చేయలేరు కదండి. కాకపోతే మీరు అన్నారు చూస్తారా, అక్కడికి వెళ్తే ప్రయాగ వెళ్తే అది, ఇక్కడికి వెళ్తే ఇది, ఇక్కడికి వెళ్తే అది, అక్కడికి వెళ్తే ఇది అని. అది జనరల్ గా మధ్యమైన చాపల్యం కొంత ఉంటది కాబట్టి ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఆ స్నానం చేస్తారంటే, ఇప్పుడు బాబా గారు అన్నారు ఒకసారి, నువ్వు ఇక్కడ మొక్కుకోలేదు, అక్కడికి వెళ్ళి నీ మొక్కు తీర్చుకొని శ్యామ గారితో అక్కడికి పంపించారు. ఎందుకంటే అక్కడ ప్రయోజనం ఉంది. అప్పుడు ఆయన వణి వెళ్ళారు. వణి వెళ్ళి అక్కడికి వెళ్ళి అమ్మకి ఆ కుచ్చాలు సమర్పించిన తర్వాత అక్కడ పూజారి గారు ఇక్కడికి రావాలి. బాబా గారు కూడా నేను నీ వెనకాలే ఉన్నాను కానీ పూజారి గారి ఇంట్లో ఆయన ఫోటో రూపంలో ఇవన్నీ బాబా గారు మనం బాబా గారి తత్వాన్ని కనుక నెమ్మదిగా కొంచెం నవిలి అలా మింగుతూ ఉంటే ఆ హాయి అది బాగుంటదండి. కానీ మనం ఏం చేస్తామంటే ఒక్కసారిగా పెద్ద పెద్ద ముద్దలు పెట్టేసుకుని ఆ ముద్ద మింగుడు పడక గొంతుకులో అడ్డం పడిపోయి, అయ్య బాబోయ్ ఇదేదో కారంగా ఉంది, నేను మింగుడు పడతలేదు అది ఇది అనేసి మళ్ళీ ఇంకో ట్రాక్ ఇలాగా పక్క ట్రాక్లు పెట్టేస్తున్నామేమో అని అనిపిస్తుంది. అంతకంటే ఏం లేదు. కానీ ఒకటండి, మీ అండర్లో కాస్త అంత ఈ మిగిలిన భక్తులందరూ కూడా ఒకే తాటి మీద ఉండి చక్కగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే సంవత్సరం అయింది. కరెక్ట్ గా జనవరి నుంచి జనవరి వరకు సంవత్సరం అయింది. సంవత్సరం పాటు మీ అండర్లో వీళ్ళందరూ చక్కగా నడిచి ఈ పాటికి చాలా అదేనండి చాలా గొంగళి పురుగులు చక్కగా సీతాకోక చిలుకలు అయినాయండి. అది మాత్రం నేను చాలా గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎంతో వినయ సంపత్తితోటి వాళ్ళు మాట్లాడే మాటల్లో మృదుత్వం, లాలిత్యం ఎంత బాగుంటున్నాయో వాళ్ళు మాట్లాడేటప్పుడు. ఇప్పుడు ఇందాక అమ్మ ఎవరో మాట్లాడారు, ఎంత చక్కగా మాట్లాడారు. అది హార్ష్నెస్ లేని విధానం. ఇది రావాలండి, అది రావాలి. అంటే వీళ్ళందరూ సీతాకోక చిలుకలు అయిపోయారు. వాళ్ళండి బాబు మీకు అసలు ఒకటి వందనాలు. బాబాయ్ అండి. మనం మేము ఇంకా గొంగళి పురుగుగానే ఉన్నాం కానీ బాబాదేవాలు ఇంకా రాలేదు. కాకపోతే ఏంటంటే మనం అనుకున్నది లేదు. మీరు వర్మగారు అంటే మాట్లాడండి, కనపడరు. ఇంకా సీతాకోక చిలకైనా కూడా గొంగళి పురుగు అంటారు మీరు. కానీ ఇప్పుడు ఏంటంటే అంటే మన పుణ్యక్షేత్రాలు వెళ్ళడం తప్పేం కదా. బాబా చెప్పారు అది కూడా, ఒరే అవకాశం వచ్చినప్పుడు శ్యామతో అదే అన్నారు కదా, వెళ్తే అవన్నీ ఆ ప్రదేశాలను చూడు, హాయిగా అయోధ్యలో కొన్ని రోజులు ఉండు, అలాగే ఇక్కడ ఇల్లు అన్నారు. అది మంచిదే. కాకపోతే ఏంటంటే బాబాని వదిలేసి వెళ్ళకూడదండి, బాబాతో వెళ్ళాలి. బాబా చేయి పట్టుకుని వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి అన్ని కూడా ఉంటాయండి. ఆయన వేరు ఈయన వేరు అనుకుని మాత్రం మనం వెళ్ళకూడదు. వెళ్ళండి హాయిగా, అది చెయ్యేస్తే బాగుంటుంది. ఎందుకంటే బాబా మనని టేకప్ చేశారు అంటే, మీరు ఇందాక చెప్పారు చూసారా, ఒక్కసారి చేపట్టుకుంటే బాబా వదలడు. అది సచ్చరిత్రలో కూడా క్లియర్ గా ఉందండి. మన ఎవరైనా వదిలేయచ్చు, లోకల్లో అందరూ వదిలేయచ్చు. కానీ ఏమాట పంత్ అంటారు కదా, బాబా మాత్రం నన్ను వదిలిపెట్టాడు అని. నిజంగా అది అండర్లైన్ చేసుకుంటే కళ్ళము నీళ్ళు వస్తాయండి. ఎందుకంటే మనం ఎన్నో అందుకనే మనకు హారతిలో కూడా బాబా గారు సంధ్య హారతిలోను రుసోమమ ప్రియాంబిక అక్కడ తీసుకుంటే ఈ ప్రపంచంలో పెళ్ళం వదిలేయచ్చు, కొడుకు వదిలేయచ్చు, భార్య వదిలేయచ్చు, భర్త వదిలేయచ్చు, లేకపోతే పిశాచాలు, మహాభూతాలు, రాక్షసులు వీళ్ళందరూ వదిలేసినా కానీ బాబా నదత్త గురు సాయిమా, ఓ సాయిమాత నువ్వు మాత్రం నన్ను ఇడిచిపెట్టకే. అది అద్భుతం కదండి, అద్భుతం. ఎంత ఆ ప్రేమకి మనం మునిగిపోయి తేలి ఆడి, అబ్బా ఎంత ఆనందం అండి నిజంగా. బాబాతో
ఎంత అసలు అది ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క సెంటెన్స్ సచ్చరిత్రలో బాబా మన్ని మాత్రం వదలడన్న ధైర్యం ఉందే మన జీవితానికి. దట్ వర్డ్ ఈజ్ ఎనఫ్ సార్ మనకి. ఎందుకంటే చాలు లోకల్లో చాలండి, మనం చూస్తూనే చాలండి. ఉంటాం. మనకి నాకు ఇష్టమైతే ఒకలా మాట్లాడతా, ఇష్టం లేకపోతే ఒకలా మాట్లాడతా. మీరంటే నాకు ఎస్ చాలా సార్. ప్రేమ అంట, ఒకసారి వదిలేస్తా. అవును, కానీ అవును. బాబా ఏ విధమైనటువంటి ఆశని కాకుండా, ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం ఉద్ధరించడానికి, కేవలం మన ఉద్ధరించడానికి వచ్చిన వాడు మన సాయిబాబా. అలాంటి సాయిబాబా అవునండి. కావాలి. నాకు ఇష్టమైతే ఇప్పుడు ఏమో వర్మ గారు అంత తాత్య గొప్పవారు గారు లేరండి. తాత్య గారు చాలా ఉం. సార్లు ఇగో కోపం వచ్చి నేను నీ దగ్గరికి రాననేసి దూరంగా వెళ్ళిపోయి అలా పొలం వెళ్ళిపోతూ ఉండేవారు. ఈయన ఉం. పని కట్టుకుని కేకేసి తాత్య రా ఉం. రా అని. అలాగా అది. మనం ఏదో లౌకికమైన పనుల్లోనో లేకపోతే ఆయన మీద కోపం వచ్చా నాకు ఈ పని చేయలేదు, నా కూతురికి పెళ్లి చేయలేదు, నా అబ్బాయి నా కొడుకు కలెక్టర్ అవ్వలేదు, ఇవన్నీ అనుకుని దూరంగా జరిగిపోయినా ఒరే అది. కాదురా బాబు, నీకు నీకు ఆ కూతురికి ఆ పెళ్లి కొడుకుని కానీ పెళ్లి చేస్తే ఆడు రేపొద్దున నీ కూతురు రాసి రంపాన్ని పెట్టేస్తాడు అని తప్పేస్తారు. అబ్బా అబ్బా. అది మనం అర్థం చేసుకోలేము. కరెక్ట్. అది ఈ కాకాయ ఇతని ఎవరో ఆ, వంటింట్లో ఆడిని చేసుకుంటే మంచిది, మన దాంట్లో వంట ఉం. చేస్తున్నాడు కదా, వంటోడిని చేసుకుంటే మంచిది అని అంటే ఒక ఆయన అబ్బాయి బాబా గారండి ఆ బొంబాయిలో ఉద్యోగం చేసుకుని ఆ ఇంజనీరే నా కూతురిని చేసుకుంటానని పేచి పెడుతున్నాడంటే అయితే చేసుకో, ఏడ్చుకో, పో అంటారు. ఎన్నిసార్లు ఉం. చెప్తారు? 2 ఉం. సార్లు చెప్పారు, వినలేదు. ఉం. ఆశగా చేసుకుంటాను అన్నాడు. కానీ ఉం. ఈ రోజు కూడా ఎవరైతే బాబా గారు వంటోడిని చేసుకొని అన్నారో అంటే ఈ షిరిడీలో వంటశాలలు నిర్వహిస్తున్నారు. ఉం. ఆయన అది ఇండోర్ జడ్జి. అయ్యి మనకి తెలియవండి. స్వామి చేసే లీలలో మనం అబ్బా. గ్రహించుకునేసరికి మన జీవితకాలం అయిపోద్ది. అవును. ఆయన ఇండోర్ జడ్జి గారు ఉన్నారు కదండి, ఆయన పేరేంటి? ఆ, ఆ, పేరు జ్ఞాపకం రాదు, చక్కని రావట్లేదు. రోజు నోట్లో తిరుగుతాడు. ఆయన చాలా మహానుభావుడు. రాధాకృష్ణమాయ ఇది రేగే 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 వచ్చాడు. రేగే వాళ్ళ కొడుకు చనిపోయినప్పుడు భార్యాభర్తలు అబ్బా, ఇద్దరు కూడా ఏడ్చేస్తున్నారు. అది నిజంగా ఎంత అవును, స్టోరీ, ఎంత అది జరిగినది ఎంత అంటే, ఆవిడ ఏడ్చుంటే బాబా బయట నిలబడ్డాడండి ఆ చెట్టు దగ్గర. ఆవిడ అవును, ఏడ్చి లోపలికి బాత్రూమ్ కు ఎక్కడో లోపలికి వెళ్ళినప్పుడు ఈయన లోపల ఎంటర్ అయ్యాడు, ఇంట్లోకి రేగే దగ్గరికి వచ్చాడు. సరే చూడు, నీకు ఒక్కటే కండిషన్ చెప్తున్నా. మళ్ళీ చనిపోయిన బిడ్డను నేను బతికించమంటే బతికిచ్చేస్తా. బతికిస్తే ఇక నీకు నాకు సంబంధం ఉండదురా, ఇక నీకు హాయిగా వాటితోనే ఉంది. కానీ లేదు, పర్వాలేదు, నేను కావాలి, ఇలాంటి బిడ్డల్ని ఎంతమంది కావస్తే అంతమంది ఇస్తాను, ఒక్కసారి ఆప్షన్ తీసుకోవాలి. ఆయన రేగే గారి కాలమే పోయి, బాబా అది కాదు, ఎవరు పోయినా పర్వాలేదు, నువ్వు నాకు ముఖ్యం దండం పెట్టుకుంటే గబుక్కని సరే బయటికి రావడం జరిగిందండి. ఎందుకంటే వాడు పోవడం కూడా ఏదో ఒక అబ్బాయి అలా చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తుంటే వెళ్ళి చూపించాడు ఆయన. చూడు వాడు మూత్రపిండాలును వాడు అన్ని కూడా పాడైపోయాయి, వాడు బతికి మాత్రం ఏం సాధిస్తాడు, నీకు ఇంకొక కొడుకుని ఇస్తానని ఆయన చెప్పడం జరిగిందండి. ఆయన ఏం చేసినా చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంటాయండి సార్ మనకి? మేలే చేస్తారు తప్పించి బాబా గారు ఎప్పుడు ఏ రోజుని కూడా అది మనకి కనిపించడం అదంతా ఎందుకండి. బాబా గారు చేసిన పనిని ఒక్కదాన్ని కనుక మనం గుర్తుంచుకుంటే, షిరిడీలో ఎవ్వరూ కూడా ఎవరైనా ఈ పిచ్చోడు అని అనుకునే టైంలో ఇప్పుడు సమాధి మందిరం ఏదైతే ఉందో ఆ సమాధి మందిరం ఉన్న ప్లేస్ లో పెద్ద పెద్ద తుమ్మ చెట్లు, ముళ్ళ కంచెలు, అలాంటివన్నీ ఉండేవి. పాపం ఆయన చేతులు పొక్కులు వచ్చేసేలాగా ఆ గొడ్డలి, కత్తి అవన్నీ తీసుకుని వాటిని నరికి పోగెట్టి వాటిని మంటకం చేసి మళ్ళీ ఈ మొదళ్ళ నుంచి చిగుళ్ళు వచ్చే మళ్ళీ మొక్కలు వచ్చేస్తుంటే హలో, ఆగిపోయింది సార్, మళ్ళీ సిగ్నల్ ప్రాబ్లమా మరి మ్యూట్ లో పడిందో చూడండి సార్ ఒకసారి. లేదు సిగ్నల్ ప్రాబ్లం. అది ఎక్కడికో వెళ్ళి ఆ పువ్వుల చెట్లు విత్తనాలు తెచ్చి పువ్వులు చల్లి అదే పువ్వుల చెట్లు వేసి ఒక నందన వనం తయారు చేశారు. ఆ నందన వనంలో ఎన్ని పువ్వులు పూసినాయో, ఆ పువ్వులకి ఎన్ని రేకులు ఉన్నాయో, అన్ని రేఖలు, ఆ రేఖలు ఎన్ని ఉన్నాయో అన్ని కోట్ల మంది ఈ రోజుని షిరిడీని దర్శించుకుంటున్నారు.
ఆ రోజున ఆయన మన హృదయాల నిండా ఉన్న ఈ ముళ్ళు చెట్లని ఎంత కష్టపడి పీకారు. అదంతా సాంకేతికం. బాబా గారు చేసిన పని మనకు ఎలా కనిపిస్తుంది? ఏంటైనా ఆ సమాధి మందిరం కట్టిన చోట ముళ్ళు చెట్లు పాపం అంత కష్టపడి తీయవలసింది ఏంటని అనుకున్నారు షిరిడి వాళ్ళు. కానీ అక్కడ ముళ్ళ చెట్లను వేర్లతో సహా పీకడం కాదు, మన హృదయాల్లో అంత లోతుగా ఉండే వాసనలు, ఆ ముళ్ళ చెట్లు, దుర్మార్గపు ఆలోచనలు అనే వాటిల్ని దానికి గుర్తుగా సాంకేతికంగా ఆయన లేపేశారు. లేపేసి దాంట్లో నందనవనం పెంచారు. అంటే మన భావాల్ని, ఆ దుర్మార్గపు భావాల్ని కాల్చి బూడిద చేసి మళ్ళీ మనకి పువ్వుల్లాంటి కోమలత్వమైన భావాల్ని మనకు అనుగ్రహించి, ఎన్ని రేకులైతే ఒక బంతి పువ్వుకి ఎన్ని రేకులు ఉంటాయి, ఒక చామంతికి ఎన్ని రేకులు ఉంటాయి, అన్ని కోట్ల మందిని షిరిడి రప్పిస్తున్నారు. ఈ రోజున మనం అదే సమాధి మందిరంలో కూర్చుని ఆయన ఆరాధించుకుంటున్నాం. అంటే వీళ్ళందరినీ ఎప్పుడు పిలిచారు? అదే అంటారు కదా, తూర్పు వైపుకి 4 అడుగులు వేసి సైగలు చేసేవారు, ఇలా రండి నా దగ్గరికి అన్నట్టు. మళ్ళీ పడమర వైపు తిరిగి వెళ్ళాలి అనేవారు, ఉత్తరం వైపు తిరిగి ఇలా అనేవారు. అంటే అప్పుడు పిలిచిన పిలుపు ఇప్పటికి అందుకున్నాం మనం. ఎంత అవన్నీ ఆయన చేసిన క్రియలన్నీ కూడా మనకి అర్థం అవడానికి కొన్ని కోట్ల జన్మలు పడదేమోలండి బహుశా. సరే అమ్మా, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మాట్లాడండి. హాయిగా ఏదో మంచి అద్భుతమైన చర్చ జరుగుతోంది ఇక్కడ బాబా గురించి. ఎందుకంటే ఆయన ప్రేమలో మనం ఈత కొడుతున్నాం, ఆయన దగ్గరుండి మనని ఈత కొట్టిస్తున్నారమ్మా, మునిగి తేల్చి ఇలాగా హాయిగా. మనతో పాటు ఆయన కూడా ఈ ప్రేమ సరోవరంలో దిగి మన అందరం కలిసి హాయిగా తేలి ఆడుతున్నాం. స్వామి, మీరు కూడా మాకేమైనా డౌట్లు ఉంటే, ఎప్పుడు డౌట్లు ఉన్నాయి ఏమన్నా ఒక్కసారి లక్ష్మీ నరసింహ అనేసి మిమ్మల్ని పిలుస్తాం. పిలిచినప్పుడు మీరు డౌట్లన్నీ తీర్చండి స్వామి, చాలు. అమ్మా ఎవరైనా మాట్లాడండి అమ్మా, ఎవరైనా చెప్పండి, 2 మాటలు చెప్తే బాగుంటుంది సార్. ఇది కొంచెం మళ్ళీ కంటిన్యూ చేద్దాం మనం. ఈ 2 అయిపోయాయి కదా, కాకడ హారతి మళ్ళీ ఇంకొకసారి బాబా ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు కంటిన్యూ చేద్దాం. ఇక్కడ నుంచి 3వ భాగం. ఓకే బాబా గారు, ఎప్పుడు మళ్ళీ మీ ద్వారా ఈ పక్షికి ఎంత పిలిపిస్తారో తెలియదు కానీ ఆ టయానికి కాస్త వాయిస్ ఇలాగే వచ్చి బాబాయ్ అంటే అన్ని మన అరేంజ్మెంట్స్ కానీ మన పెద్ద షెడ్యూల్ ఏమి ఉండదు. ఆయన ఎప్పుడు ఏదంటే అది జరుగుతుంది, అదే బాబా చేస్తారు సార్. మనం నిమిత్త మాత్రం చేసేది బాబా, చేయించేది బాబా. అమ్మ ఎవరైనా చెప్తారమ్మా? అన్నపూర్ణ కానీ, ఆర్కే రావు గారు కానీ. సాయిరామ్ అండి, అందరికి అద్భుతం అండి నిజంగా. నిజంగా బాబా గారు నిజంగా నీ మనసు గోడు వింటాడురా అన్నది ఎంత సత్యం అంటే, నేను నిన్నటి నుంచి అనుకుంటున్నానండి, ఎవరన్నా హారతుల గురించి కొంచెం వివరణ చెప్తే బాగుండు బాబా. ఎందుకంటే పాడుకోవటం ఒక ఎత్తు అయితే, భావంతో పాడుకున్నది అద్భుతం అండి. నీకు ఎప్పుడైతే ఆ భావం తెలిసిందో, నువ్వు భావగ్రాహే జనార్దన అని మనందరికి తెలుసు కదా, ఆ భావం దానికి జత కూడితే ఎంత బాగుంటదో అది అసలు. నిజంగా అండి, అట్లా అనుకున్నానో నాకు తెలియదు. ఈ రోజు మీరు హారతుల గురించి చెప్తారని తెలియదు. నిజంగా అది నాకు ఎంత బాగుందంటే, ఆ రోజు హేమాడు పంత్ గారు, ఈ రోజు గురువారము చాలా శుభమైన రోజు, ఈ రోజు నేను రోజంతా రామనామ జపం చేసుకుంటాను అని అటువంటి గొప్ప సంకల్పం చేసుకొని ఆయన వెళ్ళగానే అక్కడ ఒక ఔరంగాబాద్కర్ అదే పాట అందర్ రామ బాహర్ రామ అనేసి ఎక్సలెంట్ పాట పాడుతుంటే నాకు అదే అనిపించిందండి. నిజంగా ఇది అతిశయం కాదండి, నిజంగా నా మనసులో మాట చెప్తున్నాను నిజంగా. ఇంకోటి ఏంటంటే, అసలు ఈ భూపాల రాగం గురించి ఎంత చక్కటి వివరణ, ఎంత అందంగా, ఎంత ఆహ్లాదంగా చెప్పారో నిజంగా. అంటే ఈ రాగానికి చూడండి, మనం ఏదో రాగం అనేసుకుంటాం వెళ్ళిపోతాం కాదు. అసలు ఆ పిత్తం కఫం ఇవన్నీ రావటానికి బాబా గారు అక్కడ కూడా రాత్రి మనం తినే మసాలాలు గాని, హెవీ ఎండాకాలం వస్తే మిరపకాయ బజ్జీలని, ఆనియన్ పకోడీలని, ఇలా రకరకాలు తింటుంటాం. అంటే ఉండలేం. కానీ తినరా, రాత్రంతా తిన్నావుగా నాయన, తెల్లారి వెన్నతో కాస్త తిన్నానా అని ఇక్కడ బాబా ప్రేమ కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఆ కనిపించని చెయ్యి ఎంత చేస్తదండి మనకి నిజంగా. అద్భుతం అండి అసలు.
వెన్న నివేదన గురించి వర్మ గారి వివరణ అద్భుతం అండి. రెండోది ఏంటంటే సాయిరామ్ అన్నది మీరు ఉట్టి సాయి కాదు, సాయిరామ్ అని అంటే ఆయన మురిసిపోతాడు అని ఎంత చక్కటి వివరణ చెప్పారండి హనుమంతుడి గురించి. అదొకటి. ఇంకోటి, విష్ణుమూర్తికి శివుడికి అసలు భేదమే లేదని చెప్పగలిగిన ఏకైక దేవుడు భగవంతుడు, సాక్షాత్ ఈశ్వరుడు మన సాయిబాబా. నిజంగా ఆయనకి భేదమే లేదండి. నిజంగా ఆయన నిరూపించాడు. అందుకే సాయి వంటి దైవము లేడోయి అని ఊరికే అనలేదండి. నిజంగా ఈయన రాకే ఒక విశిష్టమైన రాక. అసలు ఈ కెన్ నెవర్ కంపేర్ దిస్ అవతారం విత్ అదర్ అవతారం. అంతే, దట్స్ ఇట్. అది అంతేనమ్మా. ఇంకోటి 11వ అయింది అమ్మా. అమ్మా సార్ దశావతారాల తర్వాత 11వ అవతారం కింద ఎందుకు వచ్చారంటే స్వామి, ఇప్పటి వరకు నేను కొన్ని యుగాల నుంచి, కొన్ని మన్వంతరాల నుంచి కూడా దశావతారాలే ఎత్తుతున్నాను. కానీ ఈ కలియుగంలో ఉన్న మానవులు అలాంటి వాళ్ళు కాదు. వీళ్ళు ఒక్కొక్కటి దాంట్లోనే దశావతారాలు ఎత్తి చంపవలసినంత మంది రాక్షసులు ఉన్నారట ఈ యుగంలో, ఒక్కొక్క మనిషిలోనే. అందుకని ఈ దశావతారాలకి అవతల ఉన్న అవతారం తీసుకుని రావాల్సి వచ్చిందటండి. అంటే ఇప్పుడు చూడండి, ఒక రావణాసురుణ్ణి, ఒక కుంభకర్ణుడిని వీళ్ళని చంపడానికి రావాల్సి వస్తే రాముడి కింద వస్తే సరిపోద్ది. అలాగే భూములను ఆక్రమించుకునేవాడు, భూ కబ్జాలు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని చేసి చంపడానికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వాళ్ళని చంపడానికి మన స్వామి నరసింహస్వామి కింద వచ్చారు. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కడి మనసులోనూ కూడా ఈ దశావతారాల్లో ఎవరెవరినైతే చంపారో వాళ్ళందరి రాక్షసుల యొక్క గుణాలన్నీ కూడా ఒక్కొక్క మనిషిలోనే ఉన్నాయట. అందుచేత బాబా గారు ప్రత్యేకంగా దత్తాత్రేయ స్వామి, నువ్వు భూమి మీదకి వెళ్తే గాని మళ్ళీ నాకు సత్యయుగం, కృతయుగం లాంటి సత్యయుగం లాంటి ఆ యుగం రావాలంటే నువ్వు వెళ్ళి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే గాని కుదరదు అని అంటే, ఈయన కూడా కండిషన్ పెట్టారట ఆంజనేయ స్వామి. మొత్తం నేను దాసుడుగా అంటే ఏంటి, దేహభావంతో కనుక నేను ఉంటే మీరే నాకు, లేదు ఆత్మభావంతో ఉంటే మీరే నేనైతేనే కిందకి వెళ్తాను. ఆ కండిషన్ పెట్టేసరికి అప్పుడు కాగలించేసుకున్నారటంటే శ్రీపాదులు వారు ఆంజనేయ స్వామి. హనుమాను కడుంగడు బుద్ధిమంతుడి, ఇప్పటి వరకు ఎవరు కూడా నన్ను ఇలాగ అడగలేదు. మొత్తం ఏవేవైతే శక్తి సామర్థ్యాలు ఉంటాయో అవన్నీ నీకు ఇస్తున్నానని కాలపురుషుని కేకేసి ఈ రోజు నుంచి ఇతన్ని సాయినాథుడు అని పిలవండి. నాలో ఉన్న మొత్తం ఏ శక్తులు, ఏ సామర్థ్యాలు ఉన్నాయో అవన్నీ ఆయనలో ఉంటాయి. అందుకనే కదా బాబా గారు అగ్నిదేవుడిని తగ్గు తగ్గు అన్నారు, దుని తగ్గింది. వరుణ దేవుడు తుఫాన్ కురిపించేస్తున్నాడు, జరతావ్ ఆగిపోయింది. మరి పంచభూతాలని అలా ఆజ్ఞ చేయగలిగిన ఆయన ఎవరు? బ్రిటిష్ వాళ్ళు కూడా ఆపిన ట్రైన్ బాబా గారు నువ్వు వెళ్ళు, ట్రైన్ దొరికింది. ఇంకొక ఆయన నది పొంగి పొర్లి ప్రవహిస్తుంది, నీకెందుకు, అక్కడికి వెళ్ళిన తర్వాత భార్య బిడ్డలు తీసుకుని ఇంత రాత్రికి పూట వచ్చేవేటి, తప్పు కదా, వెళ్ళు, దొరికింది. అక్కడ ఎవరో పిడుగు పడింది, నిన్నేం చేయదు, పిడుగు పడినా సరే ఏం చేయదు. అలాగా ఎంతండి అదే ఈ అవతారం విశిష్టం. ఎందుకంటే తాపత్రయాలతో తప్పించిపోతున్న యావత్ మానవాళిని నిర్గుణ నిరాకార పరబ్రహ్మ మరొకసారి మానవ రూపంలో షిరిడి వంటి పవిత్ర ప్రదేశంలో ప్రకటమయ్యారు. ఈయన అవతార కారణం వేరు వేరు వేరు. ఇంకోటండి, చక్కగా కాస్త సీతాకోక చిలక అంటే నేను ఎక్కడ నిలబడ్డానా మీరు బాగా చూపించారండి. నేను సీతాకోక చిలకనయ్యానా లేకపోతే ఇంకా గొంగళ పురుగులో ఉన్నానా అంటే, మా నరసింహారావు గారే గొంగళ పురుగు అంటే ఇంకా నాలాంటిది ఇంకా మరి మీరు 7 సంవత్సరం నుంచి కూడా నరసింహారావు గారి దగ్గర ఉంటే మీరే గొంగళ పురుగు అనుకుంటే నేను ఇంకా గుడ్డు దశలో ఉన్నాను అనమాట. నరసింహారావు జీరో బాబా నరసింహారావు పెద్ద దురదలో ఉన్నటువంటి గొంగళి పురుగు బాబోయ్. అప్పుడు నరసింహారావు గారే అలాగ అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఇంక మనం ఏం అనుకోవడానికి లేదు, ఇంకా సీతాకోక చిలక గుడ్డు పెట్టలేదని.
ఇంకొకటి అమ్మ, ఈ దాంట్లో తర్వాత అసలు భోజనం యొక్క వివరణ చాలా అద్భుతంగా చెప్పారండి. పొద్దున్నే చక్కటి ఆ వెన్నపూస ఆ పటికి బెల్లంతో కూడింది, మళ్ళీ అది లేకపోతే మళ్ళీ ఉండదు అని దాని యొక్క వివరణ. తర్వాత మధ్యాహ్నం మటుకి రాజులాగా భోంచేయి అని అంటారు కదా, మహారాజు భోజనం చెయ్యి అన్నట్టుగా మంచి బలమైన భోజనం. అబ్బా, రొట్ల, జొన్న రొట్ల, పిట్ట, నా ఉల్లిపాయ, అసలు ఒకటి కాదండి ఆయనకి. ఆ ఎందుకు ఆ ఈవినింగ్ వరకు ఆ శక్తి ఇవ్వాలి. మళ్ళీ నీ దృష్టి అన్నంతో వెళ్తే మళ్ళీ బాబాను పట్టుకోలేవు కదా, మనకి వీక్నెస్ ఎక్కువ కదా. ఆ మధ్యాహ్న భోజనం చక్కగా తినేసేయి, ఈవినింగ్ వరకు కడుపు నిండితేనే కదండి. ఇప్పుడు బాబా గారు కూడా అదే అంటారు. ఒక బిడ్డ ఏడుస్తుంటది, ఆవిడ వచ్చి ఇక్కడ హారతి చేస్తుంటే పో, వెళ్ళి ఫస్ట్ బిడ్డకి పాలు ఇచ్చి తర్వాత హారతి. దట్ ఈస్ అవర్ బాబా. ఫస్ట్ కడుపు ఖాళీగా ఉన్నోడు ఏమి ఎక్కదండి, నువ్వు ఎంత చెప్పినా ఎక్కదు. అదే కడుపు నిండినోడికి 4 మాటలు చెప్తే చక్కగా వింటాడు. అక్కడేమో కడుపు కాలుతుండే నేను హారతి గురించి అర్థం చెప్తానంటే నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు. అది ఎంత గ్రహించారు చూడండి బాబా గారు. అసలు మన సైకాలజీని పట్టేశారండి బాబా గారు నిజంగా. అది తర్వాత ఈవినింగ్ కూడా అల్పాహారం చక్కటి మామూలుగా ఉంటది, ఏదో చక్కటి ఒక రవ్వ కేసరియో అట్లాంటి చక్కగా పెట్టి ఒక తీర్థం పెట్టి మంచి మిల్క్ షేక్ లాగా భలే ఉంటది ఆ తీర్థం. అది అక్కడ ఆపి మళ్ళీ నైట్ చక్కగా ఉల్లిపాయను కూడా వదలకుండా శుభ్రంగా భోంచేయి, చక్కగా కడుపు నిండా తిను, కంటి నిండా నిద్రపోయి మనసు నిండా చిత్తం ఆయన అయిపోవాలి. చిత్తం ఎప్పుడు ఆయన గురించి ఆలోచన. ఎందుకంటే అలా ఆలోచించగా ఆయన గుణాలు మనకు వస్తాయంట. అది మనం చేయాల్సిన పని. అసలు ఇందాక భలే చెప్పారండి. అసలు ఆ వంటవాడి గురించి నిజంగా ఈ అప్పాన్ని చేసుకున్నా సరిపోద్ది అన్నాడు బాబా గారు. వాడికంటే ఈ అప్పాన్ని ఇచ్చి పెళ్లి చేయి అంటాడు. ఇంకోటి ఈ రేగే గారి గురించి భలే అద్భుతం అండి నిజంగా. వీళ్ళు భలే పట్టేసుకున్నారండి బాబా గారిని. అది ఒక చిన్న పిల్లోడు, ఒళ్ళో ఉన్న బిడ్డ 1 2 సంవత్సరాల పిల్లోడు చనిపోతే తల్లి తట్టుకోలేదు కదండి, సహజం. ఆయన కూడా తట్టుకోలేడు. కానీ ఆయనకి తెలుసు ఇదే స్థిత ప్రజ్ఞత అంటే రేగే గారిలో చాలా ఎక్కువగా ఉంది ఆ స్థిత ప్రజ్ఞత. నిజంగా ఏడ్చినా అంటాడు మనసులో, కానీ ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలా. అని బాబా గారి మాటలు చూడండి. అది ఆ తల్లి లేనప్పుడు చూసి ఆయనకి బాగా తెలుసు ఎక్కడ బాణం వదిలితే సరిగ్గా గుచ్చుకుంటది ఆయనకి బాగా తెలుసు బాబా గారికి. ఆవిడ వెళ్ళిపోగానే చూసి భగవంతుడు వెయిట్ చేశాడండి నిజంగా. ఆయన దగ్గరికి వచ్చి, ఓ రేగే బాధపడద్దు, నీకు ఈ కొడుకు కావంటే నీకు మళ్ళీ ఆయన ఏంటండి ఏదైనా చేయగలుగుతాడు, సర్వ సమర్థుడు ఆయన. ఈ కొడుకుని మళ్ళీ పుట్టిస్తా, సేమ్ టు సేమ్, ఎక్కడ తేడా ఉండదు. కానీ నేనుండను నీతో, నువ్వు ఆలోచించుకో, నేను కావాలా బిడ్డ కావాలా అన్నప్పుడు ఏమి ఆన్సర్ చెప్పాడండి అసలు నిజంగా. వెంటనే బాబా ఈడు కాకపోతే ఇంకెవడు వద్దు, నాకు నీ చెయ్యి మటుకు నన్ను వదలొద్దు అన్నాడే. ఇదండి ఒక జ్ఞాని ఇలా మాట్లాడతాడనిపించింది నిజంగా. నిజంగా అందుకని అంతటి మహానుభావులు అందులో ఎక్కేశారు. ఈ రోజు వరకు మనం చెప్పుకుంటున్నామంటే వాళ్ళ ఆలోచన ఎంత గొప్పగా ఉందో చూడండి. అంటే లౌకికానికి ఇదైపోకుండా మాయ లాగుతూ ఉంటది, కానీ వాళ్ళు జాగ్రత్త పడ్డారండి ఆ మాయ లాగనీయకుండా. అదొకటి అద్భుతం అండి. అసలు ఒకటి కాదండి మహానుభావులు. ఎందుకంటే మన ఈయన్ని తర్కణ్ణి ఏమన్నాడు, ఇగో ఇక్కడ బంగారం రా నాయన, తీసుకోరా తర్కడు, నా తండ్రి కదని ఇట్లా బతులాడాడు. తీసుకుంటే పో బాబా, ఈ బంగారం గింగారం నాకొద్దు, నువ్వు ఉండాలి, నాకు ఒక ప్రామిస్ చేయి బాబా, ప్రతి జన్మలో నువ్వు నేను ఏ యోనిలో ఉన్నా ఉండని, కానీ నా చెయ్యినట్టుగా వదలొద్దంటే ఇది కదండి భగవంతుని కోరుకోవాల్సింది. వీళ్ళు కదండి అసలు సరైన కొడుకులు, నిజమైన కొడుకు బాబాకి. వీళ్ళు తవ్వుకోండి అంటే ఒక్క నా కొడుకు రాడని ఆయన ఎంత బాధతో అన్నాడండి ఆ మాట. వీళ్ళు గుణపాలు తెచ్చేసుకుని టకా తవ్వేసుకొని పోయారండి. నాకు తెలియలేదు ఏం తవ్వుకోవాలో, తెలిసా ఒక గులకరాళ్ళు ఎత్తుకుంటున్నాను నేను పక్కన కూర్చొని. చూడండి నిజంగా అండి వర్మ గారు, నిజంగా మీకు సాష్టాంగ నమస్కారాలు. ఎందుకంటే దయించి మాకు ఇలా చెప్తూ ఉండండి ప్లీజ్ అండి. ఎందుకంటే బాబా గారు మరీ చెప్తారు, ఒరే మీకు గానం ఇష్టము, నాకు భావం ఇష్టము అంటారు. అది భావంతోనే పట్టేసుకోవచ్చు, భావమే ఆయనకి ప్రధానం అంతే.
సో నెక్స్ట్ కూడా చెప్పండి వర్మ గారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ మీ దిస్. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ స్వామి గారికి ఓకేనండి. అది అమ్మా మీరు కింద సరోజ గారు ఎవరైనా మాట్లాడతారా? ఇంక క్లోజ్ చేద్దాం. లేకపోతే వర్మ గారు మళ్ళీ వస్తూనే ఉంటారు. హారతులు అన్ని కూడా 4 హారతులు కూడా సంపూర్ణంగా మీరు ఏది వదిలిపెట్టకుండా ప్రతిదీ చెప్పుకుంటూ భావం చేసుకుంటూ దాని మీద చర్చ చేసుకుంటూ ఉంటే ఏం సార్ అంటే ఒకసారి స్వామికి అలాగేనండి స్వామికి టీ ఇచ్చి కట్ అవుతుందండి సార్. బ్రేక్ అవుతుంది. టీను ఏదో ఇస్తారనుకుంటా. అదేనండి, అంటే ఒక స్వామికి టీ ఇవ్వాలి. ఒక పర్వాలేదండి, ఇంకా క్లోజ్ చేసుకున్నాం. సరే అమ్మా, ఇంకెవరైనా మాట్లాడతారండి? క్లోజ్ చేసేద్దామా? చాలా అద్భుతంగా చర్చ జరిగింది. అలాగే వర్మ గారు అద్భుతంగా ఈ కాకట హారతి, దాని విశేషాలు, ఆ ప్రసాదాలు అవన్నీ కూడా ఎంత అద్భుతంగా, వెన్న ప్రసాదం ఎందుకు ఇస్తారు, ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే బాబా ఇవాళ మన మీద ఎంతో ప్రేమను కురిపిస్తున్నారు. ఆ కాకట హారతిలో ఉన్నటువంటి మహత్యాన్ని దాన్ని ప్రేమపూరితంగా వర్మ గారి చేత చెప్పించడం జరిగిందండి. చాలా కృతజ్ఞత సార్ వర్మ గారు. అడిగిన వెంటనే మీరు రావడం, మా అందరికి ఇంత ఆనందాన్ని కలగజేయడం నిజంగా మీ పాదాలకు నమస్కారం అండి. బాబా దయకి చాలా స్వామి మీరు అలా 2-3 సార్లు అన్నారు అనుకోండి, బాబా గారు వద్దులేరు అనిపించారు. లేదు వద్దే కాదు బాబా, ఇది అపాయింట్మెంట్ ఇచ్చింది బాబాయే. మనం మాట్లాడగలమా? మనం అడిగేస్తామా? అడగాలన్నా బాబాయే, చెప్పాలన్నా బాబాయే. ఇంకా తర్వాత అంటే నమస్కారాలు ఇవన్నీ మానేసుకుంటే కొంచెం బాబాయ్ గారు ఎప్పుడైనా ఫోన్లు అంటారు, మాట్లాడుకోండి అంటారు, కానీ కొద్దిగా అదరికి వెళ్ళిపోయావు అనుకోండి, ఇంకొద్దులేరా నువ్వు, నీ కొమ్ములు వచ్చేస్తాయి అంటారు. అందుకని మానేస్తాను నేను. కొమ్ము రానివాడు బాబా. అది కూడా బాబా గొప్పతనం అండి. తన వాళ్ళకి కొమ్ము రాకుండా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉంటారండి. మన మీద బాగా స్కానర్ ఉంటుంది బాబా దగ్గర. వీడు ఎలా తగులుతూనే ఉంటాడు బాబా మనందరిది కూడా, కొమ్ములే కాకుండా. సరే సార్, చాలా ఆనందంగా జరిగింది సార్ ఇవాళ చర్చ. అవన్నీ కూడా ఎంత అద్భుతం అండి. ఇలాగే జరగాలని, ఇదే సత్సంగం, అసలైన సత్సంగం ఇది. సాయిరామ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికి వచ్చిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు అండి. ఇలాగే మా ప్రతి వారం వచ్చి ఎంతో కొంత బాబా గురించి మాట్లాడదాం. ఏమ్మా సరోజ, ఏమైనా మాట్లాడతారా? సాయిరామ్ అండి. ఇది అనుభవించేదే కానీ వర్ణించేది కాదండి ఆనందము. శతకోటి వందనాలు. ఎంతకంటే ఏమీ చెప్పలేకపోతున్నాను నేను. ఇది చాలా 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 ధన్యవాదాలు. సరేనండి అమ్మా, ఇక క్లోజ్ చేద్దామా? ఎవరైనా మాట్లాడతారా? హేమలత, పద్మజ్యోతి, ఆర్కే రావు, ఎవరైనా చెప్తే చెప్పండి. ఒక్క మాట చెప్తే మనం క్లోజ్ చేసేసుకుంటాం. జ్యోతిశ్రీ. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిరామ్. సాయిరామ్ అండి, అందరికి సాయిరామ్ అండి. సాయిరామ్.